ఓకే, ఇక్కడ అన్ని స్థిర కారకత్వాలు ఉన్నాయి. సూర్యుడికి ఆత్మ, చంద్రుడికి ఏమో మనస్కారకుడు. సో ఇలాగ స్థిరంగా ఉంటుంది కారకత్వాలు. కానీ ఇక్కడ జైమినికి వచ్చేటప్పటికి ఆత్మకారకుడు, అమాత్యకారకుడు, భ్రాతృకారకుడు, మాతృకారకుడు, పుత్రకారకుడు, జ్ఞాతికారకుడు, ధారాకారకుడు. ఆత్మకారకుడు అంటే సెల్ఫ్. సో ఈ ఆత్మకారకుడు అనేది హైయెస్ట్ డిగ్రీ ఏదైతే రాశి చక్రం కానీ D1 అంటారు, దానిలో హైయెస్ట్ డిగ్రీ ఉన్నది ఆత్మకారకుడు అవుతారు. అది ఏ ప్లానెట్ అయినా సరే, ఏ గ్రహం అయినా. ఇక్కడ సూర్యుడిని పెట్టుకోవచ్చు, చంద్రుడిని పెట్టుకోవచ్చు, ఇక్కడ మీకు కుజుని పెట్టుకోవచ్చు, శనిశ్వరుని, గురువుని, అందరినీ పెట్టుకోవచ్చు అన్నమాట. ఎవరైనా ఇక్కడ దీన్ని ఆత్మకారకుడి కింద తీసుకోవచ్చు. సో అప్పుడు ఆత్మకారకుడు ఎలా బిహేవ్ చేస్తారు అది మాట్లాడుకున్నాం. అది ఏ రాశిలో ఉంటే ఎలా బిహేవ్ చేస్తారు అది కూడా మాట్లాడుకున్నాం. మనిషి ఎలా ఉంటాడు అనేది మాట్లాడాం. రెండో క్లాసులో అమాత్యకారకుడు అంటే మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ లాంటి వాడు. సో తను ఏం పనులు చేస్తారు, ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా వేరే వాళ్ళతో మాట్లాడతారు, పని దగ్గర ఎలా ఉంటారు అనేది నిన్న ఒక్కొక్కటి సూర్యుడు ఉంటే ఎలా ఉంటారు, చంద్రుడు ఉంటే ఎలా ఉంటారు, ఇవన్నీ ఎలా ఉంటారో చూసాం. ఇప్పుడు మనం థర్డ్ హైయెస్ట్ డిగ్రీ అంటే అన్ని డిగ్రీస్ లో కల్లా మూడో ఎక్కువ ఉన్న సంఖ్య గ్రహం భ్రాతృకారకుడు అవుతాడు. భ్రాతృకారకుడు అంటే మనం దాదాపు మూడో స్థానాన్ని లెక్కించుకోవచ్చు. మూడో స్థానం ఏది? మూడో భావం. పరాశరలోని మూడో భావం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే మూడో భావాన్ని లాగా మనం ఇక్కడ భ్రాతృకారకుడిని లెక్క వేసుకోవచ్చు. ఆ భ్రాతృకారకుడు ఎలాంటివి చేస్తారంటే మీరు ఎలా మాట్లాడతారు, కమ్యూనికేషన్, మీ సిబ్లింగ్స్ అంటే మీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎలా ఉంటారు. ఇక్కడ భ్రాతృకారకుల్లో ఇంకొకటి ఏంటంటే మనం సూర్యుడిని తండ్రి కింద తీసుకుంటాం. కానీ ఇక్కడ భ్రాతృకారకుల్లో సూర్యుడు కానీ వస్తే, సూర్యుడికి సంబంధించిన వస్తే అప్పుడు సూర్యుడు కానీ, గురువు కానీ, శుక్రుడు కానీ వస్తే, శనీశ్వరుడు కానీ వస్తే అప్పుడు తండ్రికి సంబంధించింది అనుకోవచ్చు. లేదు కుజుడు, వేరే ఇంకా తక్కువ ఉన్న వాళ్ళు వస్తే, అంటే తక్కువ ఏజ్ ఉన్న మెర్క్యూరీ, కుజుడు కానీ, రాహుకేతులు తీసుకోగలరు ఇక్కడ. ఇవన్నీ వస్తే ఏంటంటే వాళ్ళకి చంద్రుడు వచ్చాడు అనుకోండి, అన్న చెల్లెళ్ళు ఎలా ఉన్నారో తీసుకోవచ్చు, అక్క చెల్లెలు ఎలా ఉన్నారో తీసుకోవచ్చు. మెర్క్యూరీ వస్తే తమ్ముడు కింద తీసుకోవచ్చు, లేదా చెల్లెల కింద తీసుకోవచ్చు. అదే కుజుడు వచ్చారు అనుకోండి, తమ్ముడు కింద తీసుకోవచ్చు, అన్న కింద తీసుకోవచ్చు. ఎలా ఉంటారనేది అప్పుడు దాన్ని బట్టి మనకి గ్రహాలు మళ్ళీ రాశిలో దృష్టి బట్టి మనం వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చు. ఇప్పుడు భ్రాతృకారకుడులో ఉన్న మేజర్ ఏంటి అంటే, మొదట ఫస్ట్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది ఎదుటి వాళ్ళతోటి. దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళ స్కిల్స్ ఎలా ఉంటాయి, ఐటీ స్కిల్స్ కానీ, లేకపోతే కో వర్కర్స్ తో మాట్లాడే స్కిల్స్ కానీ ఎలా ఉంటాయని చెప్పచ్చు. ఫ్రెండ్షిప్ ఒక క్వాలిటీ కూడా చెప్పచ్చు దీనిలో. దాని తర్వాత మెయిన్ అసలైంది వాళ్ళ యొక్క కరేజ్ ఎలా ఉంటుంది, తన యొక్క ఆత్మధైర్యం ఎలా ఉంటుంది అనేది భ్రాతృకారకుడు చెప్తాడు. ఇంకొకటి వాళ్ళ కాంపిటీషన్ ఎలా ఉంటుంది, కాంపిటేటివ్ స్పిరిట్ ఎలా ఉంటుందో కూడా భ్రాతృకారకుడు చెప్తాడు. దాంతో పాటు షార్ట్ జర్నీస్, ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళాలన్నప్పుడు షార్ట్ జర్నీస్ చేసి వెళ్తూ ఉంటారు కొంతమంది మార్కెటింగ్ వాళ్ళు ఎప్పుడు జర్నీలోనే ఉంటారు, వాళ్ళు జర్నీ చేస్తేనే డబ్బులు వస్తాయి. అలాంటివి కూడా ఇక్కడ చెప్పవచ్చు. దాని తర్వాత పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అన్న తమ్ముళ్ళ, అక్క చెల్లెళ్ళ అనేది దాని యొక్క గ్రహం బట్టి వాటిని బట్టి చెప్పవచ్చు అనమాట. భ్రాతృకారకుడు 11లో ఉన్నాడు అనుకోండి, భ్రాతృకారకుడు 9లో ఉన్నాడు అనుకోండి, తండ్రి అవ్వచ్చు. భ్రాతృకారకుడు 11లో ఉన్నాడు అనుకోండి, పరాశర ప్రకారంగా 11 అంటే పెద్దన్న గారు. సో 9లో ఉన్నారనుకోండి, ఒకవేళ ఈయన 3వ ఆయన అయితే వాళ్ళ పెద్దన్న గారు అవుతారు, ప్లస్ తండ్రి కూడా అవుతారు. సో అలాగా మనం కొన్ని లెక్కలు వేసుకొని ఇక్కడ లగ్నం నుంచి లెక్క వేసుకొని భ్రాతృకారకుడు ఎక్కడ ఉన్నారో ఆ పొజిషన్ బట్టి కూడా చెప్పుకోవచ్చు.
ఇంకా ఎంతమంది వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు ఉన్నారో చెప్పొచ్చు. ఒకవేళ తోడబుట్టిన వాళ్ళకి ఆహ్, కొన్ని అఫ్లిక్షన్స్ జరిగాయనుకోండి, తోడబుట్టిన వాళ్ళు ఉన్నారా? మధ్యాంతరంగా వెళ్ళిపోయారా గూడా చెప్పవచ్చు కొంతవరకు. దాని తర్వాత బిజినెస్ పార్ట్నర్స్‌తో మీరెలా బిహేవ్ చేస్తారో చెప్పవచ్చు. మీరు ఒక టీమ్‌లో ఎలా పనిచేయగలరో చెప్పొచ్చు. మీరు బాగా ఒక రచయిత్రి అవుతారో గూడా చెప్పవచ్చు. ఆహ్, ఒకవేళ బాటకారకుడు గాని ఉపచయ స్థానాల్లో ఉంటే, అంటే 3, 6, 10, 11 ఉంటే వాళ్ళు స్లోగా ఆహ్, ఈ స్థానాల్ని వాడుకొని వాళ్ళు స్లోగా నెమ్మదిగా పైకి వస్తారు. అదే గాని త్రికోణ స్థానాలు 1, 5, 9లో ఉన్నారనుకోండి, వాళ్ళేంటి అంటే చాలా మంచి అన్నదమ్ములు సపోర్ట్ ఉంటుంది. మంచిగా అన్నదమ్ములతో పాటు బాగా ఫ్యామిలీ మంచిగా ఉంటుంది. కలిసి అందరూ ఉమ్మడి కుటుంబంలాగా ఉంటారు. అదే భ్రాతృకారకుడు డెబిలిటేట్ అయిపోయాడనుకోండి, నీచపడినప్పుడు వాళ్ళ అన్నదమ్ముల మధ్య సౌఖ్యం ఉండకపోవచ్చు. ఒకవేళ భ్రాతృకారకుడు గాని ఆహ్, ఉచ్చ పొందితే మాత్రం అన్నదమ్ముల వాళ్ళ సపోర్ట్ వల్ల నేటివ్ చాలా పైకి వస్తారనమాట. సో, ఇంకా కమ్యూనికేషన్ చాలా మంచిగా కమ్యూనికేట్ చేస్తారు. ఇది భ్రాతృకారకుడిలో ఉన్న మేజర్ థింగ్స్. తన నెగోషియేషన్స్ పక్కన వాళ్ళు, నైబర్స్ గాని, పక్కింటి వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న లొకాలిటీ వాళ్ళు గాని అంతా మనం భ్రాతృకారకుడిని తీసుకుంటాం. ఒకవేళ భాతృకారకుడు గాని సూర్యుడైతే, ఒక బాధ్యతారహితమైన సూర్యుడైతే ఒక మంచి వాళ్ళ అన్నగారు ఇంటి లోపల ఆహ్, అథారిటేటివ్‌గా ఉంటారనమాట. అంటే ఇంటి లోపల ఒక తండ్రి స్థానంలో ఉండి అన్నీ చేయించే పరిస్థితిలో ఉంటారనమాట. ఇంకా సోషల్ నెట్‌వర్క్‌లో కూడా మీరు ఎక్కడ తీసుకున్నా తను కంపల్సరీ సూర్యుడు గాని భ్రాతృకరుడైతే వాళ్ళ సోషల్ స్టేటస్ కానీ, తన యొక్క వర్చస్సు కానీ, తన యొక్క మాట, తన యొక్క బిహేవియర్ వల్ల మొత్తం అంతా చాలా మందికి తెలుస్తారు. ఒక నేమ్ అండ్ ఫేమ్ మంచిగా ఉంటుంది అని మనం తీసుకోవచ్చు. అదే గాని చంద్రుడైతే వాళ్ళు చాలా వరకు ఆహ్, ఆహ్, అన్ అన్నదమ్ములతో గాని, అక్క చెల్లెలతో గాని చాలా ఎమోషనల్‌గా ఉంటారు. వాళ్ళతో పాటు చాలా కలిసిపోయి ఉంటారు. ఇంకా చాలా సపోర్ట్ కూడా ఉంటుంది వాళ్ళకి. అందరిని కలుపుకొని కలిసే ఉమ్మడి కుటుంబంలాగా బతకడానికి ప్రయత్నిస్తారు. చాలా కలిసి ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే శనీశ్వరుడు గాని భ్రాతృకారకుడయ్యాడనుకోండి. ఆహ్, వాళ్ళ ఇద్దరి మధ్య డిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉండవచ్చు. పెద్దన్న గారుకి, ఈయనకి చాలా ఒక ఏజ్ గ్యాప్ కొంచెం ఎక్కువ ఉండవచ్చనమాట. సో, ఇలాగా ఒక్కొక్కటి తీసుకున్నప్పుడు మనం ఆహ్, వేరే వేరే వే కూడా తీసుకోవచ్చు. అది మనం నెమ్మదిగా ఇప్పుడు ఎవరెవరు ఏమైతే ఎళ్తుందో చూద్దాం. ఒకవేళ గాని వరుసగా మనం టేబుల్ అంతా పంపించేసారంటే ఒకసారి తీసి మీరు చూసుకోగలిగితే దానిలో అన్నీ ఉన్నాయి. సన్, మూన్ గురించి చెప్పాను. దాని తర్వాత ఒకవేళ మార్స్ ఉంటే మాత్రం తన బ్రదర్ వల్ల తనకి మంచి ఫేమ్ వస్తుంది. తన బ్రదర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటారని అర్థం. మంచిగా కానీ అగ్రెసివ్‌గా గూడా ఉంటారని అర్థం. తను తొందరగా కోపం వస్తూ ఉంటుంది. తను మాత్రం ఏది ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అది ఈ ఇతను వెళ్లి వాళ్ళ తమ్ముల్ని సంజాయించాల్సొస్తుంది. లేదు అంటే వేరే వాళ్ళ దగ్గర గొడవ పెట్టుకొచ్చిన తర్వాత తను చేయాల్సి వస్తూ ఉంటుంది. అలాంటివి కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళ తమ్ముడు మాత్రం అప్పుడు ఆహ్, హ్మ్. అది పోలీస్‌లో గాని, మిలిటరీలో గాని పని చేసే పరిస్థితులు కూడా ఉండవచ్చును. ఒకవేళ మెర్క్యూరీ గాని ఆహ్, భ్రాతకారకుడైతే వాళ్ళ యొక్క సిబ్లింగ్ చాలా చాలా క్లెవర్‌గా ఉంటారు. కమ్యూనికేషన్ చాలా చేస్తారు. తను మంచిగా మాట్లాడతారు. ఇంకొకటి సంథింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి గదా! స్పెల్ బీ అని, వాటిలో మ్యాథమెటిక్స్ అని వీళ్ళ వాటిల్లో చాలా కొంచెం పేరు గూడా వచ్చి ఉండొచ్చు. చాలా అవార్డ్స్ గూడా గెలిచి ఉండవచ్చు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ జూపిటర్ అయ్యారనుకోండి, వాళ్ళ అన్నదమ్ములు చాలా జ్ఞానంతో పుట్టిన వాళ్ళయ్యుండొచ్చు. వాళ్ళ వాళ్ళ నుంచి వీళ్ళకి చాలా సపోర్ట్ జ్ఞానం గాని,
ఒకవేళ ఫిలాసఫీలు కానీ వాళ్ళకి సపోర్ట్ బాగా దొరుకుతుంది. దేర్ వెరీ నాలెడ్జ్ పర్సన్స్. ఎలా ఏ టైంలో ఎలా ఉండాలి, ఏం చేయాలి, పద్ధతులు, ఈ ఇంటి ఫ్యామిలీ రిచువల్స్ ని బాగా కాపాడతారు వాళ్ళు. సో వాళ్ళు వాళ్ళు కాపాడుకుంటూ ఇలా తమ్ముళ్ళని వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకొని వాళ్ళు ఇవన్నీ నేర్పిస్తూ వస్తూ ఉంటారు. దాని తర్వాత ఒకవేళ వీనస్ భ్రాతకారకుడైతే వాళ్ళ సిబ్లింగ్స్ మాత్రం చాలా అందమైన పెయింటర్స్ అవ్వచ్చు, ఆర్టిస్ట్ అవ్వచ్చు, లేదా చాలా అందంగా ఉండొచ్చు. చాలా లలిత కళల్లో చాలా మంచి ప్రాముఖ్యత ఉండి ఉండవచ్చు. సో ఏదో ఒక దాంట్లో మాత్రం వాళ్ళకి ప్రావీణ్యం ఉంటుంది. ఆ ప్రావీణ్యం అనేది మనం ఆహ్, ఒక చార్ట్‌ని బట్టి ఏమన్నా దొరికితే తీసుకొని తెలుసుకుందాం. ఒక శనీశ్వరుడు కానీ తారాకారకుడైతే చెప్పాం కదండి, సీరియస్ గా వాళ్ళు డిసిప్లిన్ గా ఉంటారు. వాళ్ళ అన్న అన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్న తమ్ముడు కానీ డిసిప్లిన్ గా ఉంటారు. వాళ్ళ నుంచి వీళ్ళకి వాళ్ళు చాలా బాగా పని చేసి పెడుతుంటారు, స్ట్రక్చర్డ్ గా పని చేస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి వీళ్ళకి ఏ ఇబ్బందులు ఉండవు. ఇది భ్రాతృకారకుడు గాని ఈ గ్రహాలైతే. ఇప్పుడు మనం మాతృకారకులు వద్దాం. మాతృకారకులు అంటే ఫోర్త్ హైయెస్ట్ డిగ్రీ. సో ఫోర్త్ హైయెస్ట్ డిగ్రీ మాతృకారకులు అవుతారు. మాతృకారకులు అంటే మనం ఇక్కడి నుంచి పరాశర నుంచి 4వ భావం తీసుకోవచ్చు. 4వ భావంకి సరిపోతుంది కొంచెం చాలా వరకు. అదేంటి అంటే ఈ మాతృకారకులు మదర్ ని తెలియజేస్తారు. మదర్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో తెలియజేస్తారు. దాని తర్వాత వాళ్ళ యొక్క ఎమోషన్స్ ఎలా ఉంటాయో తెలియజేస్తారు. ఒక చిన్నప్పుడు బతుకుతున్న ఎన్వైరన్మెంట్ ఎలా ఉండొచ్చో చెప్తారు. దాని తర్వాత హోమ్ హౌస్ ప్రాపర్టీస్, దాని తర్వాత వాళ్ళ వెహికల్స్ ఎలా ఉంటాయో చెప్తారు. మనశ్శాంతి ఎలా ఉంటుందో కూడా చెప్పవచ్చు మాతృకారకుడి వల్ల. ఇంకొకటి, మాతృకారకుడి వల్ల ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే 8th క్లాస్ లోపల వరకు కూడా చెప్పవచ్చును. అంటే వాళ్ళకి బాగుందా లేదా, ఒకవేళ కేతు ఉన్నారనుకోండి, మాతృకారకుడుతో పాటు కేతు ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ లో కొంత బ్రేక్స్ ఉండవచ్చు. అలా ఉంటుంది. ఇంకొకటి, వాళ్ళు చెస్ట్ అండ్ హార్ట్ పార్ట్ ని రూల్ చేస్తారు 4వ భావం. సో మాతృకారకుల్లో కానీ ఏమన్నా కానీ అఫ్లిక్షన్ జరిగింటే, అంటే ఆ, చెడు గ్రహాల వీక్షణ కానీ ఉంది అంటే, అది మార్స్ కానీ రాహు కానీ అయితే, సాటర్న్ కానీ అయితే వాళ్ళకి ఛాతీ, ఆడవాళ్ళకి మాత్రం బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉండవచ్చు. కన్ఫర్మ్ గా అని కాదు, మనం వేరే కూడా అన్ని చూడాల్సి వస్తుంది. అది మళ్ళీ ఆరుడాల్లో ఏ6 పడాలి, అన్ని చాలా ఉన్నాయి. అది తర్వాత మాట్లాడుకుందాం, ముందుకు వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇంకొకటి, వాళ్ళ ఎలా ఇంకొకరితో బిహేవ్ చేస్తారు రిలేషన్స్ లో. వీళ్ళు మాట్లాడారనుకోండి, ఒక తల్లి లాగా ఒక రిలేషన్స్ పెట్టి మాట్లాడతారు, చాలా ఎమోషన్స్ పెట్టి మాట్లాడతారు. వీళ్ళు ఎవరితో మాట్లాడినా అలాగే ఉంటారు. ఇంకా వెహికల్స్ ఎలాంటివి ఉంటాయి, ఏమవుతుంది అనేది మొత్తం చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ కానీ ల్యాండ్, మాతృకారకుల్లో కానీ ఒకవేళ కుజుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళు చాలా రియల్ ఎస్టేట్ చాలా రాణిస్తారు. ఒకవేళ శనీశ్వరుడు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏంటి అంటే ఎక్కువ పని, వాళ్ళకి ఇంకా పని, ఇంట్లో పని ఎలా ఉంటుందంటే ఒక క్షణం తీరకుండా దమ్ముది ఆదాయం ఉండదు అన్న సామెత వాళ్ళకి కరెక్ట్ గా వర్తిస్తుంది అన్నమాట. దాని తర్వాత సబ్ కాన్షియస్ మైండ్ ఎలా ఉంటుంది, ఇంటి యొక్క ఆనందం, డొమెస్టిక్ హ్యాపీనెస్ అంటారు, అది ఇంట్లో మనశ్శాంతి ఎలా ఉంటుంది చెప్పచ్చు. ఇంకా మదర్ సైడ్ వచ్చిన లీనియేజ్ ని కూడా చెప్పొచ్చు అండి ఇక్కడ ఒకటి. ఒకవేళ మనకి క్యాన్సర్ లాంటివి ఎలాంటి రోగాలు ఏమన్నా వచ్చినప్పుడు అది లీనియేజ్ ద్వారా వచ్చిందా, లేదా వీళ్ళ లైఫ్ స్టైల్ వల్ల వచ్చిందా అని చెప్పడానికి కూడా మాతృకారకుడిని తీసుకొని చెప్పవచ్చు. చాలా మందికి ఒకవేళ మాతృకారకుడు కానీ మూన్ అయితే ఇంట్యూషన్ పవర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ ఇంట్యూషన్ పవర్స్ కూడా కొంత చెప్పవచ్చును. ఇంకా అగ్రికల్చర్ అంటే భూముల గురించి, వ్యవసాయం గురించి కూడా బాగా చెప్పవచ్చు. ఇంకా వీళ్ళు మాతృకారకుడు కానీ మూన్ అయితే మాత్రం వీళ్ళు మూన్ కానీ వీనస్ అయితే మాత్రం వీళ్ళు పాల వ్యాపారంలో బాగా రాణిస్తారండి. ఆ ఇంకా వాళ్ళకి చాలా ఎక్కువ మెమరీ ఉంటుందండి. తొందరగా వాళ్ళు ఎలా ఉంటారంటే, మీరు 10 ఏళ్ల కిందట వాళ్ళతో పాటు వెళ్ళి ఎక్కడో ఒక దగ్గర
టీ తాగారో, సమోసా తిన్నారనుకోండి, ఆ టీ ఏ రంగులో ఉంది, వాళ్ళు ఎంత ఇచ్చారు, గ్లాస్ ఎలా ఉంది, ఆ సమోసా ఏ రంగు ఉంది, ఆ సమోసాకి కరెక్ట్ గా అది ఎలా టేస్ట్ లో ఉందో కూడా గుర్తుపెట్టుకొని మీకన్నీ చెప్తారు. అంత జ్ఞాపక శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ చాలా తొందరగా చాలా ఈజీగా అడాప్షన్ కి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఏదన్నా కానీ ఫ్లూయిడ్ లాగా అడాప్ట్ చేసేసుకుంటారు. చాలా వరకు ఎలా ఉంటారంటే ఏ ఏ సిచ్యువేషన్ వాళ్ళు హ్యాండిల్ చేసేసుకొని నీళ్ళలాగా ఎటు పడితే అటు పారగలరు. ఏ ఏ ఏ గిన్నె ఆకారం ఏ ఆకారం తీసుకోవాలన్నా తీసుకోగలరు. అంత ఫ్లెక్సిబిలిటీగా ఉంటారు. దీనిలో కల్లా ఫస్ట్ మనం చంద్రుడికి వెళ్దాం. చంద్రుడు కానీ మాతృకారకుడు అయితే అసలు ఇంకా వాళ్ళ వాళ్ళ ఎమోషన్స్ తట్టుకోలేరు అనమాట. టీవీ సీరియల్ చూసినా వాళ్ళు ఎక్కడన్నా ఏదన్నా ఒక కష్టమైన సిచ్యువేషన్ చూసారంటే వాళ్ళు ఆగలేరు. ఇంకా ఏడుస్తూనే ఉంటారు. అది అబ్బాయి గాని, అమ్మాయి గాని ఎవరైనా గాని. అంత సెన్సిటివ్ గా ఉంటారు. చాలా బాగా వాళ్ళని దేనిలో రాణిస్తారు అంటే చంద్రుడు గాని అక్కడ ఉంటే వాళ్ళు సైకాలజీ మీద వాటి ఎమోషనల్ పవర్ గా వాడే దగ్గర రేకి లేదు అంటే ఇలాంటి అకల్ సైన్సెస్ లో కొన్నిటిలో వాళ్ళు చాలా బాగా రాణిస్తారు. ఒకవేళ సాటర్న్ గాని మాతృకారకుడైతే మదర్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. పని చేస్తుంటుంది. వేరే వాళ్ళు కూడా అలాగే ఉండమంటుంది. పిల్లల్ని కూడా అలాగే తయారు చేస్తుంది. వెరీ వెరీ స్ట్రక్చర్డ్ గా చాలా డిసిప్లిన్ గా తయారవుతారండి. ఇంకా మార్స్ గాని ఉంటే వాళ్ళ మదర్ ని చూసి వేరే వాళ్ళు తట్టుకోలేరు. ఆ పిల్లలు కూడా తట్టుకోలేరు. సో అంత కొంచెం అగ్రెసివ్ గా ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ గా రియాక్షన్స్ ఉంటుంటాయి. సో కొంచెం కష్టం. ఇలాగా మార్స్ గాని ఉంటే మాతృకారకుడు. అదే మెర్క్యూరీ అనుకో, బుధుడు అనుకో మాతృకారకుడు ఉన్నాడు. వాళ్ళు ఏంటి అంటే మదర్ తోటి చాలా కలిసిపోయి ఉంటారండి. దీనికి చెప్పాలంటే ఇంకా మహాభారతం చెప్పాలి. మహాభారతంలో ఎవరు బాగా కలిసి ఉంటారంటే కుంతీదేవికి మాతృపుత్రులైన నకుల సహదేవుల్లో సహదేవులతోటి చాలా 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 క్లోజ్ రిలేషన్ ఉంటుంది. అలాగా అంత జాగ్రత్తగా చూసుకుంటుంది. దాని తర్వాత ద్రౌపది కూడా అలాగే చెప్తుంది సహదేవుని బాగా చూసుకోమని. ఆ ఇంకా ఒకవేళ కానీ శుక్రుడు గారి మాతృకారకుడు అయ్యారనుకోండి, వాళ్ళ అమ్మగారు చాలా 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 అందంగా ఉంటారు. ప్లస్ చాలా లలిత కళలు ఉంటాయి. అంటే పాటలు కానీ, డాన్స్ కానీ, క్లాసికల్ డాన్సులు కానీ, లేదు అంటే పెయింటింగ్స్ వేయడంలో కానీ, లలిత కళల్లో కానీ, ఇలాంటి కళలు చేత్తో ఉన్న కళలన్నిటిలో చాలా బాగా రాణిస్తారండి. ఒకవేళ శుక్రుడు గాని మాతృకారకుడు అయితే. అదే ఈ గురువు గారి మాతృకారకుడు అయ్యాడు అనుకోండి, ఇంకా అసలు వాళ్ళ మదర్ కున్న విజ్డమ్ కి ఇంకా చిన్న 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచే ఇంకా పద్యాలతోటి రామాయణ పద్యాలతోటి ఎలా అయితే వీళ్ళు లవకుశలు నేర్చుకున్నారో ఆ లెవెల్లో వచ్చేస్తారు అనమాట. అంత బాగా చెప్తారు, అంత బాగా ఎడ్యుకేషన్ కూడా చేస్తారు. ఇంకా సూర్యుడు గాని మాతృకారకుడు అయితే ఆ ఇంటి లోపల వాళ్ళ మదర్దే మొత్తం నడుస్తుంది. ఇంకా ఏమి ఏమి నడిచినా అక్కడ ఏ లావాదేవీ నడిచినా కానీ ఎనీథింగ్ వాళ్ళ మదర్ నుంచి అన్ని నడుస్తాయి. సో అలా ఉంటుంది హౌస్. ఇది మాతృకారకుడు ఒకవేళ కానీ 4th హౌస్ లోనే ఉన్నాడు అనుకోండి లగ్నం నుంచి, ఇంకా చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తుంది. ఇంకా అసలు డబల్ ఇంపాక్ట్ లా ఉంటుంది అనమాట. అదే మాతృకారకుడు 12లో ఉన్నారనుకోండి, అప్పుడు ఏంటి అంటే మదర్ ఈ ల్యాండ్ నుంచి కాకుండా మదర్ ఫారెన్ ల్యాండ్ నుంచి, అంటే బయట రాజ్యం నుంచి, అంటే దాన్ని బయట స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు అయిండవచ్చు. ఇప్పుడంటే ప్రస్తుతానికి బయట దేశాలు కూడా లెక్క వేసుకోవచ్చు. ఒకవేళ మాతృకారకుడు 8లో ఉన్నారనుకోండి, వాళ్ళ మదర్ కి ఈయన పుట్టిన దగ్గర నుంచి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి. ఒకవేళ మాతృకారకుడు వచ్చి పొందితే వాళ్ళ మదర్ మాత్రం మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉన్న మదర్ అయ్యి ఉండవచ్చు. అలాగే మాతృకారకుడు కానీ నీచపడితే ఎమోషనల్ గా వాళ్ళ ఇంటి లోపల చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇంకా వాళ్ళ మదర్ వల్ల తినికి కూడా ప్రాబ్లం ఉండవచ్చు. అయితే ఇంకా మనం చర రాశికి, స్థిర రాశికి, వృషభ రాశి గురించి ఇంకా ఆలోచించలేదు. సో ఒకవేళ మాతృకారకుడు కానీ కారకాంశ లగ్న గానీ అయితే అది ద బెస్ట్ పొజిషన్ అండి మదర్కి.
దాని తర్వాత సైకలాజికల్ గా వీళ్ళ మదర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఇలాగా మనం మదర్ సంగతి తీసుకుంటే వాళ్ళ మదర్ మాత్రం తెలుగులో ఒక హీలర్ అవుతారు, మంచి హీలర్ అవుతారు. మాతృకారకులు గాని మంచి స్థితిలో ఉంటే జీవితకాలం వాళ్ళ మదర్ అనేది తనకి జీవితకాలం ఒక మంచి ఫ్రెండ్ గాను, ఒక మంచి అడ్వైజర్ గాను జాగ్రత్తగా చూసుకోవడంలోనూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు మాతృకారకుడి గురించి అయిపోయింది. మాతృకారకుడు అయిపోయింది, నెక్స్ట్ పుత్రకారకుడు. పుత్రకారక అంటే సేమ్ మనం పరాశర నుంచి తీసుకున్న ఐదో భావం తీసుకోవచ్చండి. ఐదో భావంలో ఎలాగైతే పూర్వపుణ్యం, దాని తర్వాత మన మన ఎడ్యుకేషన్ ఉంటుంది, బ్యాచిలర్ వరకు ఉన్న ఎడ్యుకేషన్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఇలా కళలు కూడా కొంతవరకు ఉంటాయి. దాని తర్వాత మీకు ప్రేమ ఉంటుంది, పూర్వపుణ్యం ఉంటుంది, మీ యొక్క మేజర్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఆ క్రియేటివిటీ కూడా అక్కడి నుంచి వస్తుంది. లవ్ అండ్ రొమాన్స్ ఉండాలంటే అది కూడా ఈ ఫిఫ్త్ ఈ పుత్రకారకలోనే ఉంటుంది. దాని తర్వాత వీళ్ళు చాలా వరకు పుత్రకారక మెర్క్యూరీ గానైతే వీళ్ళు చాలా బాగా స్పెక్యులేషన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. మెర్క్యూరీ కానీ బాగుంటే వీళ్ళు స్పెక్యులేషన్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అది రైట్ కూడా అవ్వచ్చు. అదే కానీ కుజుడు ఉన్నాడు అనుకోండి, ఆవేశంగా ఇన్వెస్ట్ చేస్తారు, అంతా నష్టపోతూ ఉంటారు. మంచి హైయర్ ఎడ్యుకేషన్ లో మంచి చాలా బాగా వెళ్తారండి. ఇంకా మంత్రసిద్ధి, ఇక్కడ ఐదో స్థానం మనకి చాలా వరకు చూసిన తర్వాత మంత్రసిద్ధి, ఈ మంత్రసిద్ధి కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. ఆ గురువులతో ఎలా ఎలా బిహేవ్ చేస్తారో చెప్తారు, మరి స్పిరిచువల్ గా ఎలా ముందుకు వెళ్తుంటారో చెప్తారు. కొంతవరకు గవర్నమెంట్ కూడా సంబంధం ఉంది, అది సూర్యుడితో సంబంధం ఉంటుంది. ఒకవేళ పుత్రకారకుడు గారు సూర్యుడు అయ్యారు అనుకోండి, గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. అదే ఎంతమంది పిల్లలు ఉన్నారో కూడా ఇది పుత్రకారకుడు చెప్తాడు. దాని తర్వాత వాళ్ళ పిల్లల యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుందో కూడా చెప్తాడు. దాని తర్వాత మీకు పూర్వపుణ్యం ప్రకారం పాత మీకున్న ఆ శక్తి ఉంటుంది కదా, ఆలోచన శక్తి కానీ పూర్వజన్మని తెచ్చుకున్న సుకృతం ఇక్కడ మాత్రం మీకు 5లో మీ క్రియేటివిటీ ద్వారా, మీ యొక్క ఇంటెలెక్చువల్ థింకింగ్ ద్వారా మీకు అది బయటపడుతూ ఉంటుంది. చాలా ఇన్నోవేటివ్ థింకింగ్ కూడా చేస్తారండి, ఇన్నోవేషన్ గా ఆలోచిస్తారు. సో ఒకవేళ ఇక్కడ పుత్రకారకుడు కానీ జూపిటర్ అయితే ఎలా ఉంటాడంటే చాలా బాగుంటుందండి. జూపిటర్ ఎలాగో పిల్లలకి కారణం. సో జూపిటరే కానీ అదే గురువే కానీ పుత్రకారకుడు పరిస్థితిలో ఉంటే చాలా చాలా బాగుంటారు. చాలా మంది పిల్లలు కూడా ఉంటారు. ఒకవేళ శుక్రుడే గారు అయితే పిల్లలందరూ చాలా బాగా ఆర్టిస్టిక్ గా ఉంటారండి, వాళ్ళు లలిత కళల్లో చాలా రాణిస్తారు. ఒకవేళ అదే కానీ చంద్రుడు గాని ఉంటే వాళ్ళు చాలా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారండి. ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎమోషన్స్ తోని వాళ్ళు కంట్రోల్ చేయగలరు అనమాట, అంత ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఉంటుంది. దాన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. బయట దాన్ని ఎలా లెక్కేస్తారంటే ఈక్యూ అంటారు. ఈక్యూ కంటెంట్ ని చూసినట్టుగా ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్, ఇది ఎమోషనల్ కోషెంట్ కూడా ఇలా ఈక్యూ అనే రేటింగ్ వేసి చూసుకోవచ్చండి. అది ఎక్కువ కార్పొరేట్ ఆఫీసుల్లోను వాటిల్లోనూ ఎక్కువ జరుగుతుంటుంది. ఒకవేళ పుత్రకారకుడు కానీ బాగుంటే వాళ్ళ ఈక్యూ లెవెల్స్ చాలా హైలో ఉంటాయండి. దాని తర్వాత ఒకవేళ మెర్క్యూరీ కానీ అయితే మాత్రం పుత్రకారకుడు వాళ్ళ ఎలక్ట్రికల్ క్రియేటివిటీకి అసలు ఎవరు తాటివారండి, చాలా బాగా రాస్తారు, వ్యాసాలు రాస్తారు, వాళ్ళు చాలా బాగా డాక్యుమెంట్ రాస్తారు. అందులో ఇంటెలిజెన్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్ కానీ చాలా గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ అంటారు కదా ఇంగ్లీష్ లో. సో అలాగా పూర్వపుణ్యం ప్రకారం మంచి పిల్లలు పిల్లలు వస్తారు, అంటే ఇంటెలిజెంట్ కిడ్స్ వస్తారు. అదే కానీ మార్స్ కానీ పుత్రకారకుడి కింద ఉంటే వాళ్ళు మాత్రం పిల్లలు స్పోర్ట్స్ కి వెళ్తారండి. స్పోర్ట్స్ కానీ మంచి పర్సనాలిటీస్ అవుతారు, అథ్లెటిక్స్ అవుతారు, కాంపిటీషన్ చాలా బాగా చేస్తారు. ఇంజనీరింగ్ లోను, టెక్నికల్ ఇంటెలిజెన్స్ లోను చాలా చాలా ముందుకు రాణిస్తారండి. ఒకవేళ అలాంటివి ఉంటే మాత్రం మార్స్ చాలా ముందుకు తీసుకువెళ్తారు. ఒకవేళ సన్ ఉన్నాడు అనుకోండి, సూర్యుడు అయితే లీడర్షిప్, పిల్లలు చాలా మంచి లీడర్స్ అవుతారు. ఎలా అంటే వాళ్ళు స్కూల్ లీడర్స్ కింద పెరుగుతుంటారండి, అంత బాగా లీడర్షిప్ చిన్నప్పటి నుంచే నేర్చుకోగలరు.
ఇంకా ఒకవేళ క్రియేటివిటీ గాని వాళ్ళలో ఉంటే మాత్రం చాలా బాగా పైకి పీక్స్ వెళ్ళిపోతారు. చాలా మంచి పెయింటర్స్ అవుతారు. దాని విషయంలో గాని ఏమన్నా గాని ఉంటే వాళ్ళు గాని ఆ పొజిషన్‌లో చేస్తున్నప్పుడు చాలా చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేంత పరిస్థితిలో ఉంటారనమాట. తెచ్చుకుంటారు కూడా. అదే గాని శనీశ్వరుడు పుత్రకారకుడి కింద ఉంటే ఆహ్, చిల్ల చ పిల్లలు పుట్టడం లేట్ అవుతుందండి. పుట్టిన పిల్లలు కొంచెం మందగస్తంగా ఉంటారు. కానీ చాలా డిసిప్లిన్‌గా ఉంటారు. డిలేగా నేర్చుకుంటారు. స్లోగా నేర్చుకుంటారు. వాళ్ళంత ఫాస్ట్‌గా ఉండరు. బుద్ధుడంత ఫాస్ట్‌గా ఉండరు. స్లోగా నేర్చుకుంటారు. కానీ చాలా మంచి పిల్లలవుతారు. అదే గాని పుత్రకారకుడు ఐదో పొజిషన్‌లో ఉంటే, ఫిఫ్త్ హౌస్‌లో ఉంటే లగ్నం నుంచి చాలా చాలా సేమ్ వాళ్ళ పిల్లలందరూ ఇవన్నీ జరుగుతున్నవంతా బాగా మంచి పిల్లలుంటారు. మంచి క్రియేటివిటీ ఉంటుంది వాళ్ళకి. ఆహ్, సోషల్ కనెక్షన్స్ చాలా ఎక్కువుంటాయి. చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. దాని నుంచి వాళ్ళకి బిజినెస్ కానీ, ఒకవేళ జాబ్ చేస్తున్నప్పుడు గానీ, అన్నీ వాళ్ళకి మంచి నేమ్ అండ్ ఫేమ్ గూడా వస్తుందండి దాని ద్వారా. ఇంకా పుత్రకారకుడు గారు 11లో ఉంటే, వాళ్ళింకా సోషల్ మీడియాలో ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటారు గదా! సోషల్ మీడియా మంచి మంచి ఇన్‌ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చండి. అదే పుత్రకారకుడు గాని 8వ స్థానంలో ఉంటే లగ్నం నుంచి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ప్లస్ పుట్టిన తర్వాత తల్లిదండ్రుల్లో మాత్రం వాళ్ళకి కూడా గండాలు ఉండవచ్చు. పుత్రకారకుడు 12వ స్థానంలో ఉంటే వాళ్ళు దాదాపు ఆ ఉన్న ఉన్న దగ్గర కాకుండా, ఉన్న గ్రామంలోనో, ఉన్న ఊరు కాకుండా వాళ్ళు పక్క రాష్ట్రం గాని, పక్క దేశంలో గాని వాళ్ళ పిల్లలు పుట్టవచ్చు. ఒకవేళ పుత్రకారకుడు గాని ఉచ్చ స్థితిలో ఉంటే, వాళ్ళకి పిల్లలకి కానీ, వాళ్ళకి కానీ క్రియేటివిటీ గాని, చదువు గాని చాలా బావుంటుందండి. ఒకవేళ పుత్రకారకుడు గాని నీచ పడితే మాత్రం కొంచెం కష్టాలుంటాయి. వాళ్ళ క్రియేటివిటీని ల్ ల్ చి నే కష్టపడి నేర్చుకుంటారు. కానీ పైకి వస్తారు గానీ, కొంచెం కష్టాలతో కూడిన, శ్రమతో కూడిన పని ఉంటుంది ఎక్కువ. అదే పుత్రకారకుడు, ఆత్మకారకుడు కలిసారనుకోండి, పిల్లలు పుట్టిన తర్వాత పుత్ర పుత్రకారకుడు, ఆత్మకారకుడు కలిసిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి చాలా బాగా కలిసొస్తుందండి. ఇంకా ఆహ్, వీళ్ళు చాలా వరకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో అంటే మూవీ ఇండస్ట్రీలో గాని, ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ ఏది టీవీ ఇండస్ట్రీ గాని, ఎనీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో మాత్రం చాలా చాలా బాగా రాణిస్తారండి. అది మెర్క్యూరీ గాని, వీనస్ గాని ఉండాలి. ఉంటే ఇంకా ముందుకు వెళ్తారు. సైకలాజికల్ ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువుంటుంది కాబట్టి, వాళ్ళు ఆహ్ కొంతమంది ఏం జేస్తారంటే ఆహ్, ఫిలాసఫీ సైడే వెళ్తారు. గురువు వాళ్ళ పిల్లలు గూడా సన్యాసత్వం చేయించడం గాని, లేదు అంటే స్పిరిచువాలిటీ‌ని చాలా ముందుకు వెళ్ళే పరిస్థితిలో ఉండొచ్చు. ఇంకా ఒకవేళ రిసర్చ్‌లు చేయాలి, అకాడమిక్‌గా రిసర్చ్‌లు చేయాలి, యూనివర్సిటీస్‌లో మంచిగా రిసర్చ్ ప్రొఫెసర్‌లవ్వాలి అన్నా కానీ, వీళ్ళ పిల్లలు పుత్రకారకులు గాని, మంచి జుపిటర్ గాని ఇలాంటి వాళ్ళైతే, అది కంపల్సరీ చాలా మంచి రిసర్చ్ అవుతారండి. మెర్క్యూరీ గాని, జుపిటర్ గాని ఉంటే. అదే గాని పుత్రకారకుడే కారకాంశ లగ్నమయిందనుకోండి. ఇంకా అసలు వాళ్ళకి వాళ్ళ ఇన్‌బోర్న్ క్యాపబిలిటీస్ అన్నీ వాళ్ళకి పుట్టుకతోనే వస్తాయండి. అన్నీ వాళ్ళకున్నవన్నీ పుట్టుకతోనే అందరికీ తెలుస్తుంటాయి. వాళ్ళ ఇంటెలిజెన్స్ గాని అన్నీ. వేరేవన్నీ యాక్టివేషన్ టైమ్ లేట్ అవుతుంది కానీ ఇలా కారకాంశ మాత్రం ఉంటే తొందరగా అది పుట్టిన దగ్గర నుంచే చూడవచ్చు మన డిఫరెన్స్. ఇంకోటి వాళ్ళకుండే వివేకత్వం అసలు లెక్క పెట్టలేమండి. చాలా బ్రాడ్‌గా ఆలోచిస్తారు. చాలా వేరేగా డిఫరెంట్ టైప్‌లో ఆలోచిస్తారనమాట. అంటే ఆలోచనలు కానీ, వాళ్ళ అనాలిసిస్ గాని చాలా బావుంటాయి. అదే పుత్రకారకుడు గాని, డ్యూయల్ సైన్స్‌లో ఉంటే చాలా ఎక్కువ మంది పిల్లలుంటారండి. పిల్లల గురించి చెప్తున్నాను కాబట్టి చెప్పాల్సొస్తుంది. సో, పుత్రకారకుడు గాని, డ్యూయల్ సైన్స్ అంటే వృషభ రాశుల్లో ఉంటే ఎక్కువ మంది పిల్లలుంటారండి. పుత్రకారకుడు మాత్రం ఆహ్ స్థిర స్థిర దానిలో ఉంటే మాత్రం పిల్లలు ఒకరో ఇద్దరో ఉంటారు. కానీ ఆహ్, వాళ్ళు మాత్రం పిల్లల్ని కనుక చాలా స్ట్రాంగ్‌గా ఉంటారండి పిల్లలు. ప్లస్ వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు వీళ్ళు ఏమన్నా ఇన్వెస్ట్ చేసినా, ల్యాండ్ గురించి ఏం చేసినా లాంగ్ టర్మ్‌లో చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి. వాళ్ళ పిల్లలు కూడా స్లోగా, ఇంటెలిజెంట్‌గా ఉంటారు. ప్లస్ కాకపోతే మెటీరియల్ వరల్డ్‌కి ఎక్కువ వాల్యూ ఇస్తారండి. ఇంకా వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ ఇన్ కౌన్సెలింగ్ మాత్రం చాలా ఎక్కువ బావుంటుంది. సో, వీళ్ళని మాత్రం చాలా వరకు
చాలా వరకు దూరంగా ఉంచాల్సింది ఏంటి అంటే పుత్రకారకుడు గాని బాగా లేకపోతే లాటరీ నుండి, గ్యాంబ్లింగ్ నుంచి, జూదం నుంచి వీళ్ళని చాలా దూరంగా ఉంచాలి. ఇంక్లూడింగ్ మార్కెట్, బుల్ మార్కెట్ గాని, స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి కానీ ఇలాంటి వాటి దగ్గర నుంచి కంపల్సరీ చాలా 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 దూరంగా ఉంచాలండి వీళ్ళని. లేకపోతే వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటంటే కష్టంగా ఉంటుంది. సో ఇది పుత్రకారకుడి వరకు. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లేదు అంటే మనం కొన్ని చాట్లు చూడగలిగితే చూద్దాం. సార్ ప్రవీణ్ గారు, చెప్పండి సార్. సార్ మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ముఖ్యంగా శాటర్న్ వచ్చేసి మాతృకారకుడు అని చెప్పారు చూసారా, అన్నప్పుడు క్షణం తిరిగిలేదు దమ్మిడి ఆదాయం లేదంటే అది చాలా బాగా కనెక్ట్ అయింది. ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు A4 మాతృకారకుడు దశమంలో ఉంటే సార్, ఈ దశమంలో ఉండి అంటే ఇక్కడ అంటే మీరు ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు కానీ ముందలే అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. A8 అష్టమారోహణం కూడా దశమంలో ఉంటే ఎలా ఉంటుంది సార్? మీరు యూజ్ ఆఫ్ ప్లానెట్ చేయాల్సి వస్తుంది సార్. అంటే యూజ్ ఆఫ్ ప్లానెట్ అంటే ఇప్పుడు మీరు ఆ ప్లానెట్ యొక్క కార్యకత్వాలు చేశారనుకోండి. ఎందుకంటే A8 అంటే ఏంటి? రోగ స్థానంలో మేము A6, A8, A12 అంటే ఉపలగ్న లగ్నం. ఓకే, అవును, A6 ఉపాధి లగ్నం అవుతుంది. సో A6 అంటే రోగము, A8 అంటే దీర్ఘకాలిక రోగము లేదా హాస్పిటలైజేషన్, లేదంటే A12 అంటే అదే ఉపాధి లగ్నం ఏంటంటే మెయిన్ హాస్పిటలైజేషన్. ఇలా లెక్క వేసినప్పుడు A8 లో ఉన్నారు కాబట్టి మీరు చేసే పని ఒకవేళ ఇన్సూరెన్స్ కానీ, అకౌంట్ సైన్సెస్ మీద కానీ, లేదు అంటే 8వ యాక్టివిటీస్ అంటే హిడెన్ గా ఎప్పుడొకప్పుడు చేస్తున్నప్పుడు మీకు అది ప్రాబ్లం రాకపోవచ్చు. అంటే వచ్చినా కానీ చాలా తక్కువ మోతాదులో ఉండొచ్చు. అది లేకపోతే మీకు ప్రాబ్లం వస్తే మాత్రం ఎక్కువగా మీరు జాబ్ వల్ల చేసే పనిలో కానీ యాక్సిడెంట్ అయ్యి మీరు హాస్పిటలైజేషన్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అదేలేండి. అంటే అదేలేండి సార్, అక్కడ మామూలుగా మీరు అన్నది కరెక్టే. ఇక్కడ ఏంటంటే కాకపోతే ఏంటంటే ఇక ఛాలెంజెస్ ఉన్నప్పుడు జాబ్ అనేది ఒక లైన్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది సార్. ఛాలెంజెస్ లేకుండా రొటీన్ అయినప్పుడు జాబ్ అనేది చాలా సమస్య వచ్చేసింది. అంటే 8 సరిపోయింది. ఇంకా ఇక్కడ ఏం జరిగిందంటే మీరు ఇంకోటి బాగా కనెక్ట్ చేశారు. ఏంటంటే ఈ యొక్క ధారకారకుడు కానీ అంటే మామూలుగా ఈ మాతృకారకుడిని తీసుకొచ్చి మళ్ళీ అంటే కేతువుతో ఉన్న, రాహుతో ఉన్న అట్లాంటివి కూడా కాంబినేషన్ తీసుకొచ్చి అవి కూడా దాని యాట్రిబ్యూట్స్ ఇస్తున్నట్టు ఇది చేశారు. ఇక్కడ సార్ ధరకారకుడు అంటే జ్ఞాతికారకుడు ఇంకా రాలేదు కాబట్టి ఇక్కడ జ్ఞాతికారకుడు సంబంధం కూడా దశమంతో వచ్చింది. మాతృకారకుడికి జ్ఞాతికారకుడు సంబంధం వచ్చి A8, A6 అన్నీ కలిసిపోయినాయి సార్ అనేది. సరే, దానికి రెమెడియల్ పార్ట్ ఏమన్నా మీరు చివరిలో చెప్తే ఏమన్నా ఉంటుందేమో. కాకపోతే ఇక్కడ మీరు చెప్పిన ఇప్పటిదాకా యాజ్ ఇట్ ఈస్గా కానీ ఒక కొత్త కోణంలో చూసినప్పుడు చాలా బాగా అనిపించింది సార్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మేషన్. సార్, థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా ప్రశ్నలు ఉన్నాయండి? సార్, ఇప్పుడు అలా మాతృకారకుడు ఎలాగో కేతుతో ఉన్నాడు అలా చెప్పారు, అలాగే పుత్రకారకుడు కూడా రాహు కేతుతో ఎలా ఉంటే ఎలా ఉండేది సార్? పుత్రకారకుడు కేతుతో ఉంటే అమ్మా ఫస్ట్ అబార్షన్ జరుగుతుంది, అబార్షన్స్ ఉంటాయి. అది ఎవరి చాట్లో అనేది చూడాలి కదా. కానీ నార్మల్ గా ఉండాలంటే అబ్బాయి చాట అమ్మాయి చాట వేరు కదా. అమ్మాయిలకి అబార్షన్ ఉంటుంది, అబ్బాయిలకు ఉండదు కదా. అది ఓకే. అంటే మనం నేర్చుకుంటున్నాం కదా, ఉండేదాన్ని బట్టి అమ్మాయిలకైతే ఎలా చెప్తాము, అబ్బాయిలకైతే ఎలా చెప్తాము. పుత్రకారకుడికి కేతు ఉంటే మాత్రం వాళ్ళు 8th క్లాస్ వరకు బాగా చదువుతారు. 8th నుంచి మళ్ళీ బ్యాచులర్ చదివేటప్పుడు చాలా కష్టాలు పడుతుంటారు. డింకీలు కొట్టి ముందుకు వస్తూ ఉంటారు. ఓకే, సంవత్సరాలు పడుతుంది రావడానికి. ఒకవేళ కానీ పుత్రకారకుడు కేతుతో ఉంటే అది మంచి ఆస్పెక్ట్. లేకపోతే ఇప్పుడు గురువు గాని రాహుతో ఉంటే ఏంటి అంటే కూడా సేమ్, కానీ గురు దృష్టి ఉంటే మాత్రం బ్రేక్స్ ఉండవు. బాగానే చదువుతారు, ఒకసారి బాగా చదువుతారు అంటే హైపర్ అన్నమాట. ఒకసారి వెళ్ళిపోతే వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుందంటే, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఈ రోజు ఎందుకు చదవడం, ఒక రోజు ముందర గైడ్ తీసుకొని చదివేద్దాం
వస్తే హిట్, మిస్ ఓకే. అలా ఉంటుందన్నమాట. వాళ్ళు అంటే ఎక్కువ కష్టపడాలనుకోరు. చాలా ఈజీగా వెళ్ళిపోదాం ముందుకు అని అనుకుంటారు. షార్ట్ కట్స్. వాళ్ళ ఆలోచనలు షార్ట్ కట్స్. ఓకే. అది మెర్క్యూరీ అయ్యాడు అనుకోండి, ఇంకా ఓకే. హైలో ఉంటుంది అది. ఓకే. అంటే అందరేమో హార్డ్ వర్క్ చేస్తుంటే వీళ్ళు స్మార్ట్ వర్క్ చేయాలని బట్టి చూస్తారు. అవునండి. ఓకే. అంటే ఎగ్జామ్ థాంక్స్. ముందు బుక్కులు చదువుతారు. అది. ఎగ్జామ్ ముందు గైడ్లు చదువుతారు సార్. ఇప్పుడు అవును. 5 చాప్టర్లు ఉన్నాయి చదవాలి. సో వాళ్ళు ఏం చేస్తారంటే నేను 3 చాప్టర్లే చదువుతాను, 2 చాప్టర్లు ఎలాగో వదిలేస్తాను, ఆ 30 ఆ మార్కులు వస్తే చాలని వాళ్ళు అంతవరకే చదువుతారు. అవును. అంటే హిట్ ఆర్ మిస్. ఒకవేళ లక్కీగా అదే వచ్చాయనుకోండి ముందుకు వెళ్తారు, లేకపోతే మళ్ళీ ఇంకోసారి రాసుకుంటారు. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింకింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సార్. అంటే మిగతా కన్నా తక్కువ కష్టంతో మార్క్స్ ఇప్పుడు ఎక్కువ కైండ్ ఆఫ్. సార్ ఇప్పుడు పుత్రకారకుడు అంటే మనం ఒకటే చూడం కదా, ఇప్పుడు మనం చదివే చూడము. పుత్రకారకుడు అంటే మనం మన క్రియేటివిటీ కూడా. అప్పుడు ఒకవేళ తను ఆర్టిస్ట్ అయ్యాడు అనుకోండి, తను ఆర్టిస్ట్ అనుకోండి, బై బోర్న్ ఆర్టిస్ట్ వచ్చాడు తనకి, శుక్రుడు అయ్యాడు, శుక్రుడు రాహు కలిశారు అనుకోండి బై ఆర్టిస్ట్. నేను శుక్రుడు రాహు కలిశారు పరాశర ప్రకారంగా వేరే మాట్లాడతారు, నేను ఆ లెవెల్ వెళ్ళడం లేదు. నేను శుక్రుడు అంటే లలిత కళ శుక్రుడు కాబట్టి ఒకవేళ అన్నారనుకోండి మంచి పెయింటర్, మంచి అసలు మీరు చూడలేనంత లెవెల్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు పుత్రకారకుడు ఓకే. శుక్రుడు కలిశారు, అదే శుక్రుడు రాహు కలిశారు అనుకోండి, అసలు మీడియా ఫీల్డ్ లో కానీ, అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో అంత వాళ్ళని ఎవరు పట్టుకోలేరు అనమాట, అంత స్ట్రాంగ్ గా వెళ్ళిపోతారు ముందుకు. రాహు అంటే ఓకే. మెయిన్ కదా సార్, కెమెరా కదా సార్. మీరు కెమెరా. వాడే దాన్ని బట్టి, మీరు వాడే ఓకే. దాన్ని బట్టి. సో మీరు ఓకే. కానీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని వాడారనుకోండి చాలా పైకి వెళ్తారు. ఉమ్. మీరు వాడలేదనుకోండి మళ్ళీ పడిపోతారు. నేను అందుకని దాని సిచ్యువేషన్ బట్టి మాట్లాడాలి కానీ ఒకసారి ఇలా అంతే. ఉంటే అని ఒక కరెక్ట్ గా ఇది పెట్టారనుకోండి కుదరదు. అదేలే సార్. అదే దాని ప్లానెట్ ని బట్టి మనం మారుతా ఉంటాయి. ప్లానెటే కదా సార్, అది రాసు అదే దృష్టిలు కూడా. ఇప్పుడు దృష్టిలో ఎదుటి గురుడు గారి దృష్టి చేస్తున్నారు బై డిఫాల్ట్ గా. ఇప్పుడు రాసు దృష్టిల గురించి చెప్పాను, ఉన్నారో లేదో నాకు తెలియదు, మళ్ళీ అప్పుడు చెప్పమంటే చేస్తారు. చెప్పండి సార్, పర్లేదు సార్, చెప్పండి సార్. హలో. చెప్తాను సార్, ఒక్క నిమిషం చూపిస్తాను. ఓకే సార్. ఓపెన్ అవుతుంది. సార్ పంపించా చూడండి. శశిమణి సార్ పంపించా. ఓకే ఓకే సార్, చూస్తా. ఇంత లేటా?
సార్ ఇది ఇప్పుడు మేషం చరరాశి అయిందా? అవును సార్. చర, ఇది స్థిర, ఇది ద్విశోభార. స్వభావం. ఓకే, ఓకే సార్. సో చరరాశి ఒకవేళ ద్విశోభ రాశి ఒకవేళ మీకు పుత్రకారకుడి గురించి మాట్లాడారు కదా, పుత్రకారకుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి. ఓకే, ఇక్కడ ఓకే సార్. ఉన్నప్పుడు ఈ పుత్రకారకుడిని చూసే రాశులు ఏంటి అంటే స్థిర, స్థిర, మళ్ళీ స్థిర. ఓకే. ఓకే, ఇది 159. మళ్ళీ చర, స్థిర, వృషభ రాశి, చర, ఓకే. స్థిర. కానీ ఈ పక్క రాశిని చూడదు. ఓకే. ఓకే, ఈ అన్ని స్థిర రాశిని చూస్తుంది కానీ పక్క ఒక రాశిని స్థిర రాశి, ఒక స్థిర రాశిని మాత్రమే చూస్తుంది. సార్ చర రాశి స్థిర రాశిని చూస్తుంది. అదే సార్, చర రాశి స్థిర రాశిని చూస్తుంది అంటున్నాను. అంటే పక్క రాశి తప్ప అన్ని అలాగే చూస్తుంది. అదే మనం ఓకే. డిలీట్ అవుతుంది. సరే తీసుకున్నాం. ఇప్పుడు స్థిర రాశి తీసుకున్నాం అనుకోండి. ఓకే. ఇప్పుడు స్థిర రాశి ఇక్కడ పీకే ఉందనుకోండి. ఓకే, ఇది ఇది దీన్ని చూస్తుంది, దీన్ని చూస్తుంది, ఇది దీన్ని చూస్తుంది, దీన్ని చూడదు. ఇది తప్ప. ఓకే. ఓకే, గాట్ ఇట్. ఓకే. సేమ్ ఎస్ సార్. అదే ఒక నిమిషం. దిశోభ రాశులు చూస్తాయి. ఓకే. దిశోభ రాశులు చూస్తాయి. సో ఇప్పుడు మీకు పుత్రకారకుడు ఎక్కడున్నాడని బట్టి ఆ వేరే ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ దృష్టిని బట్టి మీకు పుత్రకారకుడికి సపోర్ట్ వస్తుందా లేదా చెప్పచ్చు. దాన్ని బట్టి అప్పుడు రాహుకేతువులది వాళ్ళ లలిత కళలు ఎలా వెళ్తారు, సపోర్ట్ ఇస్తున్నారా లేదా చెప్పవచ్చు. ఓకే. సో ఇది రాశి దృష్టిలు. ఇంకోటి వింశోత్తర దశలో ఓకే. ఇక్కడ వింశోత్తర దశ ఉండదు. అందుకని ఏంటి అంటే మనం ఏం చేస్తామంటే వింశోత్తర దశ ఉండదు. ఇది చూస్తుంది, ఇది దీన్ని చూస్తుంది, ఇది దీన్ని చూస్తుంది, ఇది దీన్ని చూస్తుంది. సో 4 దిశ రాశులు చూస్తాయి. ఓకే. రాహుకేతువుల్ని ఎప్పుడైనా వీటి మీద డిపెండ్ అవుతుంది. అప్పుడు వాళ్ళు ఆ పూర్వపుణ్యం పోతుందా, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, చదువులో ప్రాబ్లం వస్తుందా, ఫ్యూచర్ లో ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, క్రియేటివిటీలో ప్రాబ్లం వస్తుందా. కొంతమంది క్రియేటివ్ గానే ఉండరు. ఎందుకు ఉండరు అంటే వాళ్ళకి ఉన్న దృష్టిని బట్టి అది బట్టి చెప్పవచ్చు. ఓకే. ఓకే సార్, ఇంకా విజయ మేడం అయితే హ్యాండ్ రైస్ చేశారు, చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. అంతే సార్.
సార్ మాతృకారకుడు పుత్రకారకుడు సార్ వినిపిస్తుందా సార్ చెప్పండి. మాతృకారకుడు పుత్రకారకుడు 11 డిగ్రీల దగ్గర ఉన్నారు సార్. మాతృకారకుడు ఇంకా 30 అమ్మా సార్ ఏం కారణం లేదు, ఉంది సార్. మీరు చెప్పండి. అలా చెప్తే కుదరదు కానీ అది 30 నిమిషాలు మాతృకారకుడు ఉన్నాడు సార్. కానీ పుత్రకారకుడు సంతానం లేట్ అవుతుంది అన్నారు కదా, నాకు తొందరగా సంతానం కలిగింది అంటే నిమిషాల యొక్క తేడా ఎలా మార్పు వచ్చింది అని. మళ్ళీ చెప్పండి అమ్మా. మాతృకారకుడు 11 డిగ్రీలు అన్నారు. మాతృకారకుడు పుత్రకారకుడు 11 డిగ్రీలు ఉన్నాడంటే మాతృకారకుడు 11 డిగ్రీలు 40 నిమిషాల్లో ఉన్నాడు సార్. పుత్రకారకుడు 11 నిమిషాల 10 నిమిషాల దగ్గర ఉన్నాడు. అయితే మీరు మాతృకారకుడు ఎవరు? మాతృకారకుడు ఏ గ్రహం? మాతృకారకుడు బుధ భగవానుడు సార్. ఓకే. పుత్రకారకుడు శని భగవానుడు. ఓకే. అయితే మీరు పుత్రకారకుడు శని భగవానుడు అయితే సంతానం లేట్ అవుతుంది అన్నారు కదా సార్. మేడం దృష్టిని బట్టి. ఓకే, అదే నాకు తొందరగా వచ్చింది సంతానం అని. అదే దృష్టి బట్టి మీకు కలిస్తే ఉంటుంది. మంచి గురు దృష్టి ఉందనుకోండి ఉంటుంది. అదే డౌట్ వచ్చి చేశాను సార్. అదే అక్కడ అర్ఘలాలు ఉంటాయి కదా శుభార్ఘాలు ఉంటాయి కదా, దాన్ని బట్టి కూడా మార్పులు వస్తాయి. అదే సార్, పెళ్ళైన సంవత్సరంకి 2 నెలల ముందే 15 రోజుల నుండి సంతానం కలిగేసింది, అందుకని డౌట్ వచ్చి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మాక్సిమం ఏంటంటే తల్లి డిలేగా ఉంటారంటే అక్కడ ఉన్నప్పుడు పుత్రకారకుడు శనేశ్వరుడు అనుకోండి, వాళ్ళకి క్రియేటివిటీ అంతగా ఉండదు. వాళ్ళు పని చేస్తారు ఎక్కువ, వాళ్ళకి పని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, క్రియేటివిటీ మీద ఉండదు. సో అది అలా తీసుకోవచ్చు. మీరు సంతానం కొన్నిసార్లు సంతానం కానీ ఒక గురువు కానీ చూడకపోయినా మెర్క్యూరీ చూస్తున్నా కానీ సంతానం తొందరగా కలుగుతుంది, లేకపోతే డిలే అవ్వచ్చు. మార్క్స్ చూసారు, అప్పుడు మళ్ళీ కొంచెం కష్టంగా ఉండవచ్చు. కేతు ఉన్నారు, వేరే రాశిలోంచి కేతు చూస్తున్నారు, అది కూడా కష్టంగా ఉండవచ్చు. మీరు అది ఒక్క దాని మీద చెప్పలేం కదా, అది ఉండవచ్చు అన్నాను అందుకు. థ్యాంక్స్ మా. మోక్షేష్ చెప్పండి. నేనేమి అనుకోలేదు సార్ ఈరోజు. సార్ జనరల్గా మాతృకారకుడు మకర కుంభాల్లో ఉంటే ఎలా ఉండొచ్చు ఎవరైనా కానీ? అంటే ఈ రెండు కొంచెం రాసులు డిఫరెంట్గా అనిపిస్తున్నాయి సార్, క్యారెక్టరిస్టిక్స్, అందుకని అడిగా సార్. మీరు అలా చెప్పడానికి లేదు కదా, చరకారకత్వాలు కదా, ప్లానెట్స్ బట్టి. మకర కుంభాల్లో ఇప్పుడు గురువు కానీ లేదా బుధుడు కానీ వీరుంటే పరిస్థితి ఏమిటి సార్? బుధుడు ఏ రోల్ తీసుకున్నారు? మాతృకారకుడి రోలు బుధుడు లేదా గురువు అయ్యండి, మకరము లేదా కుంభరాశులు. సార్ అలా కన్ఫ్యూజన్ పెట్టి చెప్పద్దు సార్, మీరు ఫిక్స్ గా ఏదైనా చెప్పండి, చెప్తాను. ఇప్పుడు ఇది అవుతారా అదవుతారా అంటే నేను ఇదని చెప్పండి దానికి చెప్తాను, ఇదని చెప్పండి దానికి చెప్తాను, ఇది అది గురువు అయ్యి మకరంలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది, కుంభంలో ఉంటే ఎలా ఉంటుంది? మాతృకారకుడు కానీ గురువు అయ్యి మకరంలో ఉంటే సార్, మకరంలో జ్ఞానం ఎక్కువ ఉంటుంది. మాతృకారకులు అంటే మదర్ కి జ్ఞానం ఉంటుంది, తన యొక్క జ్ఞానం కూడా అలాగే ఉంటుంది. చెయ్యాలి అన్నప్పుడు, పని చేయాలి అన్నప్పుడు ఇంటి లోపల తను పని చెయ్యడు, పని దొంగ ఇంటిలో. అది తల్లి అయినా అంతే, పిల్లలైనా అంతే. ఎందుకంటే వాళ్ళు కుంభంలో ఉంటే వాళ్ళ యొక్క ఆలోచనలు పని చేస్తారు, కానీ వాళ్ళు చేసే పనుల్లో కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి చేస్తారు పని. క్రియేటివిటీ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా హైలో ఉంటుంది క్రియేటివిటీ. అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ క్రియేటివ్నెస్ తోటి పని చేసేటప్పుడు ఆ క్రియేటివ్నెస్ కూడా కలిపి ఒక పనిని తయారు చేస్తే మీరు కంపల్సరీ గుర్తిస్తారు, బట్ అంత బాగా చేస్తారు పని. ఇప్పుడు పక్క సర్దమన్నారండి, ఎగ్జాంపుల్ చెప్తాను సింపుల్ గా. పక్క సర్దం అంటే పక్క ఎలా సర్దారు తెలుసా? మొత్తం అంతా సర్దేసిన తర్వాత నీట్ గా
ఆ దుప్పటిని ఎలా మడుస్తారంటే ఒక మనిషి ఉన్నట్టో లేదంటే అక్కడే ఏదన్నా ఎవరో ఒకరు ఉన్నట్టుగా అలా సర్దుతారనమాట. అంటే కొంచెం అక్కడ ఏదైనా వస్తువు ఉన్నట్టుగా చేసినట్టుగా ఆ పక్క మీద సర్ది పెడతారు నీట్‌గా. ఓకే. అలాంటి క్రియేటివిటీ అలాంటి వాళ్ళగా ఆలోచిస్తారు. ఔట్ ఆఫ్ ది బాక్స్ ఉంటుంది కొంతవరకు జ్ఞానంతో. అంటే ఇంకా వాళ్ళు గాని కుంభంలో మాతృకారకుడై ఏ ప్లానెట్ ఉన్నా గాని అలానే ఆలోచిస్తారా సార్? మాతృకారకుడు నేను జూపిటర్ వరకు మాట్లాడానండి. ఎందుకంటే వాళ్ళు జూపిటర్ ఏంటి స్పిరిచువల్ జ్ఞానం. ఇది నేను అదే. ఎగ్జాంపుల్ చెప్పడానికి చెప్పాను. యాహ్! అలాగే ఉంటారు. కొంత డిఫరెంట్‌గా ఉంటారు. ఏ ప్లానెట్ ఉన్నా గాని కొంచెం డిఫరెంట్‌గా ఆలోచిస్తారు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. డిఫరెంట్‌గా ఉంటారు. ఏమన్నా గాని అంటే ఆ రాశి కారకత్వాలు, ప్లానెట్ కారకత్వాలు వాటిని బట్టి అప్లై చేసుకోవాలి మనం. అదే సార్. అదే రాశి కారకత్వము అడుగుతున్నాను. సో కంపేర్ టు మిగతా రాశులతో కంపేర్ చేస్తే వీళ్ళు డిఫరెంట్‌గా చేస్తారు అని. డిఫరెంట్‌గా చేస్తారు. అందుకే రాశి కారకత్వాలు అన్ని తెలియాలని చెప్పింది. ఇంకా ఏమైనా ఉన్నాయండి క్వశ్చన్స్? ప్రవీణ్ గారు ఒక చిన్న క్వశ్చన్ ఇందాక మర్చిపోయాను. యాక్చువల్‌గా మీరు చెప్పండి. పుత్రకారకుడు రవి వచ్చినప్పుడు మామూలుగా వాళ్ళకి గవర్నమెంట్‌కి సంబంధించిన అవకాశాలు కూడా ఉంటాయని అన్నారు కదా! అది అమాత్యకారకుడు రవి అయినా గానీ అంతేనా సార్? అంతే సార్. అమాత్యకారకుడు అయితే వాళ్ళకొస్తాయి. పుత్రకారకుడు ఉంటే వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళకి గవర్నమెంట్ ఛాన్స్ వస్తాయి. ఇప్పుడు ఇది నవాంశలో కూడా అప్లై చేసుకోవచ్చా? ఓన్లీ రాశిలోనేనా? నార్మల్‌గా రాశిలోనే సార్. అప్పుడు నవాంశలో కూడా మీరు చేస్తారంటే నవాంశలో మేము ఇలాగ జెమిని చూస్తే నవాంశలో అలా అప్లై చేసి చేసుకోవచ్చు. ప్రాబ్లం లేదు. ఎందుకంటే సార్ నవాంశ ఎలా తయారైంది? రాశి తుల్య నవాంశ గాని ఏ నవాంశ అయినా కానీ మనకి నక్షత్రాల యొక్క పాదాల బట్టి మనకి నవాంశ వస్తుంది. ఇక్కడ నక్షత్రాలే లేవు కదా జైమినిలో. జైమిని అంతా పరాశర అంతా బేస్ తయారు చేసి పెడితే కేక్ లాగా తయారు చేసి పెడితే మీరు ఐసింగ్ కింద జైమినిని వాడాలి. ఫస్ట్ నుంచి నేను జైమినిని వాడతానంటే జైమిని ఎందుకు పనికిరాదు? ఎందుకంటే జైమిని అలా తయారు చేయలేదు. ఉన్న పరాశర నుంచి ఆ ఐసింగ్ మీరు ఏం కావాలంటే ఇప్పుడు పైనాపిల్ కేక్ ఉందండి, మీకు నచ్చిన ఐసింగ్ బ్లూ కావాలో రెడ్ కావాలో ఏం కావాలో వేసుకుంటారు. సో అది జైమిని అలా వాడతారు. సో మీరు నవాంశ కూడా అలా వాడతాను అనుకుంటే వాడుకోవచ్చు. అప్పుడు ఇంకా కన్ఫర్మేషన్ రిజల్ట్స్ వస్తాయి. అందుకోసం ఏం చేసామంటే అలా వాడకుండా కారకాంశాన్ని తీసుకొచ్చాం కదా, కారకాంశ లగ్నం తెచ్చాం కదా, నవాంశలో ఎలా బిహేవ్ చేస్తారనేది ఇక్కడ తెలిసిపోతుంది. ఎక్స్ట్రాగా నవాంశకి వెళ్ళి చెక్ చేయకండి. ఓకే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? శశిమణి సార్ ఉన్నారా? చాట్ పెడతా అన్నారు. ఉన్నారు. సార్ మకరంలో బుధుడు మాతకారకుడు ఉంటే అప్పుడు కూడా పని దొంగ అవుతారా? వీళ్ళు పని చేసే వాళ్ళు అవుతారా? మాతృకారకుడు బుధుడు మకరంలోనా? మకరంలో తప్పించుకొని నీచిపడ్డు కదా సార్ బుధుడు. ఫ్రెండ్లీ హౌస్ కదా. అవును సార్. వాళ్ళు చాలా తెలివిగా చేస్తారు పని. చేస్తారు కదా అయితే. చేస్తారు కానీ తెలివిగా చేస్తారు. ఇప్పుడు ఊడమని చెప్పారనుకోండి, అమ్మ నేను వాక్యూమ్ క్లీనర్ పక్కింట్లో వాక్యూమ్ క్లీనర్ తీసుకొచ్చి మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపోతారు. ఓకే. ఎప్పుడైనా ఇక్కడ రాజయోగాలు ఒక్క జ్ఞాతికారకుడు తప్ప మాక్సిమం ద ఫస్ట్ రాజయోగం అంటే అండి అమాత్యకారకుడు ఆత్మకారకుడు కలిస్తే అది బెస్ట్ రాజయోగం. దాని తర్వాత డిగ్రీస్ తగ్గుతూ ఉంటాయి. అంటే రాజయోగాల్లో అది హైయెస్ట్ అయితే ఒక లెవెల్ తక్కువ భ్రాతకారకుడు బాతకారకుడు ఆత్మకారకుడు కలవడం ఒక డిగ్రీ తక్కువ. మాతృకారకుడు అమాత్యకారకుడు కలవడం అంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏంటి అంటే
అమ్మ తల్లి పిల్లల్ని అసలు ఇంకెవరు వేరు చేయలేరు అనమాట, అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది అంటే ఒకవేళ తల్లిని కానీ కోల్పోతే తను ఇంకా జీవితంలో దేనికి పనికి రాకుండా పోయినట్టుగా తయారవుతారు. అది ఆత్మకారకుడు మాతకారకుడు కానీ కలిసి ఉంటే. సో ఇంకా పుత్రకారకుడు ఆత్మకారకుడు కలిసి ఉంటే ఏంటి అంటే వాళ్ళ క్రియేటివిటీ వల్ల వాళ్ళు చాలా బాగా పైకి వస్తారు. ఒకవేళ క్రియేటివిటీ వల్ల పైకి రాలేదు అంటే వాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత చాలా పైకి వెళ్తారు. కొంతమంది చూడండి, పిల్లలు పుట్టిన తర్వాత చాలా పైకి వెళ్తారు, చాలా మంచి నేమ్ అండ్ ఫేమస్ వస్తాయి, డబ్బులు వస్తాయి, అన్ని వస్తాయి. అదంతా కారణం ఏంటంటే పుత్రకారకుడు ఆత్మకారకుడు కూడా కలిసి ఉండడం కొన్ని దగ్గర జరుగుతుంటుంది. కానీ జ్ఞాతికారకుడు వచ్చేటప్పుడు వేరు. జ్ఞాతికారకుడు గురించి రేపు మాట్లాడుకుందాం. ఎందుకంటే జ్ఞాతికారకుడు అంటే ఇప్పుడు వరకు చెప్పినట్లు సార్, ఆత్మకారకుడు అమర్త్యకారకుడు కలిసి ఉంటే టాప్ వస్తారు అది. అవునండి. అంటే డిగ్రీస్ వైజ్ కానీ తక్కువ ఉన్నా కానీ కలిసి ఉన్నా కానీ ఇలాగా అంటే యుతి. యుతి నేను వీక్షణ అనలేదు, ఓన్లీ యుతే అంటున్నాను. అంటే ఆత్మ రెండు కలిసి ఉండవు. అదే సార్. ఓకే, కంజంక్షన్. కంజంక్షన్ సార్. కారకుడు ఆత్మకారకుడు కేంద్రాల్లో ఉన్నారనుకోండి, కేంద్రాలు అయ్యారనుకో. లేదు సార్, కేంద్రాలు కోణాలు ఇక్కడ రావు. అమర్త్యకారకుడు 1, 4, 7, 10 కేంద్రాల్లో ఉన్న ఆత్మకారకుడికి అమర్త్యకారకుడు ఉండదు కదా సార్. ఇక్కడ 1, 4, 7, 7, 10 లేదు కదా. రాశి దృష్టిలు వేరుగా, ఇక్కడ రాశి దృష్టిలు కదా. ఇక్కడ ప్లానెట్ దృష్టి ఉండదు సార్. ఇప్పుడు మరి ప్లానెట్ దృష్టి ఉండదు, కరెక్టే సార్. అప్పుడు అవి దృష్టిలు కూడా అలా ఉన్నప్పుడు అంటున్నాను నేను అనేది. ఉండవు కదా సార్. ఉన్నా కోణాల్లో ఉన్నా ఏమైనా దానివల్ల అలాంటివి ఏమీ లేవు సార్. ఇక్కడ అలాంటివి లేవు. మీకు దృష్టి అంటే రాశి దృష్టిలో ఉంటే దాని ప్రకారంగా ఆ రాశిలో ఏమేమి ప్లానెట్స్ ఉన్నాయో వాటి యొక్క క్వాలిటీస్ దీనికి వస్తాయి. అప్పుడు ఒకవేళ మంచి పొజిషన్ లో ఉంటే మంచిగా తీసుకెళ్తాం. ఇప్పుడు నాది ఇంకో డౌట్. ఇప్పుడు సపోజ్ దిశోభవ రాశులు చూస్తాయి కదా. ఇప్పుడు ఆ దిశోభవ రాశుల్లో ప్లానెట్స్ ఉన్నాయి అనుకో, అవి కూడా చూస్తున్నట్టే కదా దిశోభవ రాశిని. అన్ని చూస్తున్నట్టు సార్. ఇప్పుడు 1, 4, 7, 10 అన్నారు కదా. సో 1, 4, 7, 10 అంటే దిశోభవ రాశిలో ఏదైనా ప్లానెట్, ఇప్పుడు ఆత్మకారకుడు అమాత్యకారకుడు దిశోభవ రాశిలో ఉంటే చూసినట్టే కదా. ఓకే ఓకే, రైట్. ఇప్పుడు అలాగే తీసుకుంటే ఇలాగ తీసుకోవచ్చు, చూసినట్టు. ఎందుకంటే 1, 4, 7, 10 కదా. అవునవును, అదే రాశిలో ఉందంటే ఇంకా ప్లానెట్ కూడా చూసినట్టే తీసుకోవాలి. అది ఒక కాంబినేషన్ కదా సార్. ఇది ఒకటే కాంబినేషన్ కదా. ఇప్పుడు చరరాశులకు వచ్చే స్థిరరాశులకు వస్తే మారిపోతాయి కదా మళ్ళీ మారిపోతాయి. అవును. సో మనం ఒక కాంబినేషన్ కి చెప్పలేం కదా. అలాగా వృషభ రాశి కాంబినేషన్ కి చెప్పలేం కదా. ఒకటే రాశి, ఒకటే మనకి 3 ఉన్నాయి కాంబినేషన్లు. 3లో ఒకదానికి జరుగుతుంది, వేరే దానికి జరగవంటే అందుకని చెప్పలేదు, ఉండవనే చెప్పాను. ఓకే ఓకే. విజయ గారు హ్యాండ్ రైస్ చేశారు, మళ్ళీ మాట్లాడతారా? అవును సార్. ఇప్పుడు ఆత్మకారకుడు అమర్త్యకారకుడు కలిసి ఉంటే మహాయోగం అని అన్నారు కదా. అక్కడ జ్ఞాతకారకుడు కలిసి ఉంటే యోగం ఏమైనా తగ్గుతుందా? కాదండి, మీరు ఒక్కసారి మ్యూట్ చేసుకొని చెప్తాను. మీ దగ్గర వాయిస్ వస్తుంది, బాగా బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది, మ్యూట్ చేసుకొని ఒకసారి. మీకు అన్నీ ఉన్నాయి, కండిషన్స్ అప్లై అని పెడతారు కదా, అలాగా ఇక్కడ కండిషన్స్ అప్లై అన్నమాట. ఎప్పుడు బాగుంటుందో బాగుండదో తెలియదు. 6 జ్ఞాతికారకుడు అంటే రోగము, రుణము, శత్రువు. సో ఆత్మకారకుడికి అమాత్యకారకుడికి మధ్య ఇవి ఉన్నాయనుకోండి, ఏది యాక్టివేట్ అవుతుందో తెలియదు జ్ఞాతికారకుడి నుంచి. అది యాక్టివేషన్ ఏముందో ఏ గ్రహం బట్టో కండిషన్స్ అప్లై, అందుకని ఏమీ చెప్పలేదు. బాగా ఉండవచ్చును, లేకపోతే వద్దండి. గ్రహాలు లేదు మేడం, గ్రహాలు చెప్తే ఇక్కడ కుదరదు. ఎందుకంటే ఆ కలిసిన తర్వాత మీకు మళ్ళీ అన్ని మొత్తం చాట్ అంతా చూడాలి.
ఓకే సార్. ఇది ఒక్కటే కాదు కదా, మళ్ళీ రాశి దృష్టిలో కూడా చూడాలి కదమ్మా. అది చూసిన తర్వాత మొత్తం ఆ చార్ట్ అనాలిసిస్ అయిపోతుంది. అది అదే సార్ కండిషన్స్ అప్లై అనేది జాతకారకుడు. మీరే లెక్కేసుకోండి. జ్ఞాతికారకుడు ఎవరయ్యారు, ఒకవేళ మేడం అది సబ్జెక్ట్ కారణం వచ్చిన తర్వాత మీరే లెక్కేసుకోండి మేడం. ఓకే సార్. ఓకే సార్. శత్రువు, రుణము, రోగము, ఒకవేళ ఇది లెక్కేసుకున్న తర్వాత యాక్టివేషన్ ఏంటి అంటే చరదశలో వస్తుంది. అది ఏ రాశి దశ నడుస్తున్నప్పుడు ఏది యాక్టివేట్ అవుతుంది అనేది అప్పుడు చూద్దాం. అప్పుడు ఇంకా క్లారిటీగా ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఓకే సార్. అందుకే కండిషన్స్ అప్లై అని పెట్టుకోండి. మంచి జరిగితే చాలా మంచి జరగచ్చు, లేకపోతే దానివల్ల మీరు నష్టపోను వచ్చు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన నష్టం కూడా ఎలా ఉంటుందంటే, ఫస్ట్ జ్ఞాతికారకుడు కానీ నష్టం చేశాడు అనుకోండి, ఫస్ట్ ఫైనాన్షియల్ దెబ్బలు తగులుతాయి అమాత్యకారకుడు కాబట్టి. సో ఆ ఫైనాన్షియల్ దెబ్బల వల్ల మీ యొక్క ఆత్మకారకుడు సోల్ కాబట్టి, మీరు కాబట్టి ఆత్మకారకుడు కూడా దెబ్బ తినొచ్చు. అంటే మీకు రోగం ఈ ఈ జ్ఞాతికారకుడు యాక్టివేషన్ వల్ల మీకు డబ్బులు పోయి రోగం కూడా రావచ్చు. సో అన్ని జరుగుతాయి అన్నమాట. ఈ లింక్ ఎలా వస్తుంది అనేది మీకు తర్వాత చరదశలో చెప్పచ్చు. అది మీకు చార్ట్ అనాలిసిస్ లో చెప్పాలి. ఓకే 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 సార్. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? అంటే సార్ ఒకే రాశిలో ఉండాలా లేకపోతే అవసరం లేదా సార్? నాకు ఈ క్వశ్చన్ అర్థం కాలేదు. ఒక్కసారి మళ్ళీ చెప్పగలవా? ఆత్మకారకుడు ఇది అమాత్యకారకుడు దగ్గర డిగ్రీలో ఉంటే యోగం అని చెప్పారు, కానీ వారిద్దరూ ఒకే రాశిలో ఉండవలసిన అవసరం ఉన్నదా? ఎక్కడున్నా పర్వాలేదా? ఒకసారి ఇక్కడ నేను ఒక్క పాయింట్ క్లియర్ చేయాలి. నేను చెప్పినది ఏంటి అంటే, ఆత్మకారకుడికి అమాత్యకారకుడికి 1 డిగ్రీ వ్యత్యాసం ఉన్నప్పుడు ఆత్మకారకుడు లో ఉన్న ప్లానెట్ కారకత్వాలు ప్లస్ అమాత్యకారకుల్లో ఉన్న ఆ ప్లానెట్ యొక్క గ్రహ కారకత్వాలు రెండు మిక్స్ అయ్యి తన బిహేవియర్ లో కనపడతాయి. అది 0.1 డిగ్రీ పాయింట్. నేను చెప్పింది ఏంటి అంటే, ఒకటే రాశిలో ఆత్మకారకుడు అమాత్యకారకుడు ఉండి దాంతోపాటు జ్ఞాతికారకుడు కూడా ఉంటే అప్పుడు కండిషన్స్ అప్లై, లేకపోతే కండిషన్స్ ఏం అప్లై లేదు. నా డౌట్ ఇది కూడా కాదు సార్. నా డౌట్ ఏమిటంటే, అమాత్యకారకుడు ఆత్మకారకుడు దగ్గరగా ఉంటే యోగం ఉంది అని చెప్పారు, కానీ ఆ యోగం అన్నది వారిరువురు ఒకే రాశిలో ఉంటే వస్తుందా? అమాత్యకారకుడు ఆత్మకారకుడు ఒకటే రాశిలో ఉంటే వస్తుంది. ఒక్కొక్క డిగ్రీ పక్కన ఉండక్కర్లేదు. ఒక డిగ్రీ లోపల ఉంటే ఆత్మకారకుడికి అమాత్యకారకుడి యొక్క గ్రహం యొక్క కార్యకత్వాలు కూడా వస్తాయి. అప్పుడు కూడా రెండు ఒకే రాశిలో ఉండాలన్నా అవసరం లేదా సార్? ఇప్పుడు దాకా చెప్పింది రెండు ఒక రాశిలో ఉండాలనే చెప్పింది. ఆ రెండు ఒకటే పక్క రాశుల్లో ఉంటే పని చేయవు. సేమ్ రాశిలో ఉండాలి. యోగం సేమ్ రాశిలో ఉండాలి. ఓకే. సేమ్ రాశిలో ఉండాలి. ఓకే. క్యారెక్టరిస్టిక్స్ రావాలంటే కూడా ఒకటే రాశిలో ఉండాలి, అవసరం లేదా? క్యారెక్టరిస్టిక్స్ రావాలంటే 1 డిగ్రీలో ఉండాలి. తేడా 1 డిగ్రీలో ఉండాలి, కరెక్టే. సేమ్ రాశిలో ఉండాలా, వేరే రాశిలో కూడా ఉండొచ్చా అని, ఇది సార్ నా ప్రశ్న. ఒకటే రాశిలో ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటే రాశిలో కేపీకి వెళ్ళినప్పుడు మీరు చెప్పినవన్నీ జరుగుతాయి. ఇక్కడ ఇంకా ఆ పరిస్థితిలో ఇంకొకటి కూడా చెప్తాను. ఒకవేళ పక్క రాశిలోకి వెళ్ళిపోయారు, ధారాకారకుడు 0 డిగ్రీల్లో ఉన్నాడు ఎగ్జాంపుల్, అప్పుడు ఆత్మకారకుడు యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఆ ధారాకారకుడి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఒకటేలా ఉంటాయి కొంతవరకు. ఎందుకు అంటే తిను 1 డిగ్రీలో ఉన్నాడు, చాలా చాలా క్లోజ్ కంజంక్షన్ లో ఉన్నాడు రాశికి. సో ఆయన అప్పుడే 1 రోజులో దాటాడు. అందుకని ఏం చేస్తారంటే ఆ ఆత్మకారకుడు ధారాకారకుడు యొక్క క్యారెక్టరిస్టిక్స్ కూడా ఆత్మకారకుల్లో కనపడతాయి. నువ్వు చెప్పింది ఇది సరిపోతుంది అనుకుంటాను. అవును సార్. నాకు ఆ యోగం పోవాలంటే ఒకటే డిగ్రీలో ఉండాలి, ఓకే, బట్ ఒకే రాశి ఉండాలా లేదా అన్నది నాకు డౌట్ ఉండేది సార్. క్లియర్ అయింది. అప్పుడు ఏమవుతుంది అంటే ఆత్మకారకుడు 20 డిగ్రీలో ఉన్నాడు, ఒకవేళ ధారాకారకుడు 0 డిగ్రీలో ఉన్నాడు, 0.20 నిమిషాల్లో ఉన్నాడు అనుకో ఎగ్జాంపుల్. అప్పుడు ఏంటి అంటే 20 డిగ్రీలో జూపిటర్ ఉన్నాడు, 0 డిగ్రీలో మూన్ ఉన్నారనుకో. ఓకే,
ఎందుకంటే ఇది చాలా వరకు జరగచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి కదా, మూన్ తొందరగా మూవ్ అవుతారు, 2.5 రోజుల్లో రాశి మారుతారు కాబట్టి. సో ఇప్పుడు జూపిటర్ ఒక దగ్గర ఉన్నారు, ఆత్మకారకుడు 20 డిగ్రీలో ఉన్నారు. ఓకే, సో ఆత్మకారకుడు జూపిటర్ లా జ్ఞానంగా ఉంటాడు, సేమ్ ప్లస్ ఎమోషనల్ గా కూడా ఉంటాడు. ఎందుకు అంటే ఆ ధారాకారకుడు ఆత్మకారకుడు ధారాకారకుడు అయిపోయాడు కాబట్టి ఆ ట్రైట్స్ అలా ఉంటాయి. ఆయన అది కూడా తీసుకొని ఉంటారు, కానీ అది గ్రహ కార్యకర్తలు అంతా తీసుకుంటారు, రాశి కార్యకర్తలు తీసుకోరు. ఓకే సార్, అర్థం. ఇంకేమైనా డౌట్ ఉన్నాయండి? లేదండి సార్, శశిమౌళి గారు ఉన్నారా? ఏదో చాట్ ఇస్తా అన్నారు. మోక్షస్ ఉన్నారు సార్, ఉన్నారు శశిమౌళి సార్ ఉన్నారు. ముందు రాశి కారకత్వాలు చదువు ఫస్ట్. నేను చదివాను సార్, నాకు అవి చాలా తక్కువ అనిపించాయి, ఇంకా ఎక్కువ కావాలి ఇన్ఫర్మేషన్. మరి ఎక్కువ కావాలంటే నెట్లోకి వెళ్ళి గ్యాదర్ చేయి, ఆ బుక్స్ లో నుంచి గ్యాదర్ చేయి. సార్ రికార్డింగ్ ఆపేస్తున్నారు, అందరికీ కృతజ్ఞతలు అండి వచ్చిన దానికి, వచ్చి విని దానికి. సో మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఏమైనా ఉన్నా కానీ మెసేజ్ సర్కిల్ దానిలో మెసేజ్లో చెప్పండి, నేను చెప్తాను. రేపు మాత్రం జ్ఞాతికారకుడు, దాని తర్వాత ధారాకారకుడు పెట్టుకున్నాను, ఎందుకంటే జ్ఞాతికారకుడు ధారాకారకుడు అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఒకటేమో రోగం వస్తుంది, ఇంకొకటేమో స్పౌస్ మ్యారేజ్ వస్తుంది. సో మ్యారేజ్ కి దానికి లింక్ వస్తుంది కాబట్టి కొంచెం డీటెయిల్ గా చెప్పాలని అది 2 సెపరేట్ గా పెట్టాను. రేపు దాని గురించి మాట్లాడుకుందాం. సార్ ఒకటే, అంటే మన జ్ఞానికుడే మన కర్మ మొత్తం చూసి అని చెప్పి నేను ఎక్కడ విన్నాను సార్, అది నిజమేనా సార్? అర్థం కాలేదు సార్, మళ్ళీ ఒకసారి చెప్తారా? జ్ఞాతికారకుడు అంటే మన కర్మ మొత్తము జ్ఞాతికారకుడిని చూపించిద్ది అని చెప్పేసి నేను విన్నాను సార్, అది కరెక్ట్ అండి సార్? కాదు కాదు, మన కర్మ ఎప్పుడు 6-7 క్యారెక్టర్ లో మన కర్మ ఉంటుంది. ఇది ఒక పుస్తకంలో రాశారు, అదే పుస్తకం రాశారు కూడా నాకు తెలుసు, కానీ నేను చెప్పను. నువ్వు చదివాను సార్, అందుకని ఒకసారి అడుగుతున్నా అంతే. లేదు, ఇవన్నీ తప్పు లేదు. ఎందుకంటే మన కర్మలన్నీ ఆ చరకారకత్వాల్లోనే ఉంటాయి. సో ఒకదాని నుంచి కర్మ వెళ్ళిపోదు. ఇంకొకటి, ఇది ఎలా కలిపారు అంటే మన కర్మ సిద్ధాంతంలో 6వ స్థానాన్ని చూడండి, కర్మ సరిపోతుంది అని ఆ జ్ఞాతికారకుడి పరాశరకి తీసుకొచ్చి ఇక్కడ లింక్ చేశారు. అది కొంతవరకే, అంతా మన కర్మ మొత్తం ఉండదు, అన్ని చరకారకత్వాలు మన కర్మ ఉంటుంది. ఇప్పుడు మనం ఓకే, ఫైనాన్షియల్ డబ్బులు లేవు, అది కర్మ లేదంటే కాదా? కర్మే కదా సార్. ఆత్మకారకుడు, మనం ఆరోగ్యం లేదు, అది కూడా అదే సార్. మరి అమాత్యకారకుడు, డబ్బులు లేవు, ఉద్యోగం లేదు, పరిస్థితి ఏంటి? అంటే నేను దాంట్లో చదివిందని చెప్పాను సార్, ఒకసారి జస్ట్ అడిగాను. లేదు లేదు లేదు, మీకు అర్థమయ్యేట్టు చెప్తున్నాను. ఇప్పుడు మన కర్మ సిద్ధాంతం అంటే మేజర్ కర్మ అక్కడ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ప్రారంభ కర్మ అంటారు. ఇప్పుడు కర్మ తీసుకుంటే ప్రారంభ కర్మ, ఆగామి కర్మ, సంచిత్ కర్మ ఉంటుంది. సంచిత కర్మ ఏంటి అంటే మనం పూర్వ జన్మ నుంచి తెచ్చుకున్న బ్యాంక్ బ్యాలెన్స్. అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకనంటే మనం వేసుకుంటుంటే దానిలో పెరుగుతూ ఉంటుంది కదా. సో అది సంచిత కర్మ. మనం ఈ జన్మకు తెచ్చుకుంది ప్రారంభ కర్మ. అంటే మనం 10% గరుడ పురాణం ప్రకారం 10% మాత్రం మనకి వదిలేసి నరకం నుంచి పంపిస్తారని చెప్పారు. ఓకే ఓకే, 10% మన చేతుల్లో ఉంటుంది. ఆ 10% తీసుకొని మనం కిందకు వస్తాం, ప్రారంభ కర్మ. ఆ కర్మలో నుంచి మనం అనుభవిస్తూ ఉంటాం. ప్లస్ ప్రారంభ కర్మ నుంచి మనం ఏం చేస్తాం, మళ్ళీ ఇంకో తప్పులు చేస్తే ఆ కర్మ పెరిగి సంచిత కర్మలో మారుతూ ఉంటుంది. అంటే బ్యాలెన్స్ చేస్తుంది, పాజిటివ్ అయితే నెగిటివ్, లేదు లేదు, నేను చెప్పబోయేది ఇప్పుడు మీరు చేసే తప్పులన్నీ పాజిటివ్ కి బ్యాంక్ బ్యాలెన్స్ వేరే, నెగిటివ్ కి బ్యాంక్ బ్యాలెన్స్ వేరే. ఓకే ఓకే, పాజిటివ్ మీరు నేను మైనస్ ప్లస్లు కర్మలో పనిచేయవు. పుణ్యానికి పాపానికి ఎవరు లింక్ చేయలేరు. పుణ్యం పుణ్యమే, పాపం పాపమే. పాపాన్ని అనుభవించాల్సిందే, పుణ్యాన్ని అనుభవించాల్సిందే, రెండూ అనుభవించాల్సిందే. కానీ ఒకటి సుఖంగా ఉంటుంది, ఇంకోటి కష్టంగా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఎండాకాలం కదా, ఏసీ కారులో వెళ్ళేట్టు ఉంటుంది.
ఇంకోటి ఏంటి అంటే కాళ్ళకి చెప్పులు లేకుండా రోడ్డు మీద నడిచినట్టు ఉంటుంది. తేడా అంతే. అంతే సార్. మనిషి జన్మ ఎత్తింది ఇంకా మన కర్మ అనుభవించడానికి వచ్చాం కాబట్టి సో అంతే. దాన్ని ఇది క్లియర్ కాకుండా చేసుకొని వెళ్ళిపోవాలి. ఇంకొకటి ఉంది. ఈ ఆగామి కర్మ ఏంటి అంటే మీరు ఒక ప్రాబ్లం ఫేస్ చేశారు, ఒకరు మీకు నష్టం చేశారు, లేదా ఒకరు మిమ్మల్ని మోసం చేశారు, ఒక డబ్బులే మోసం చేశారు అనుకోండి. అప్పుడు ఏంటి అంటే అంతవరకు వదిలేశారంటే ప్రాబ్లం లేదు. వదలకుండా నేను వాడి అంతు చూడాలనుకున్నారు అనుకోండి, అంటే చేస్తారు కదా, చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రారంభ కర్మ ఉంది కదా, ప్రారంభ కర్మకి ఆగామి కర్మకి రెండు డ్రమ్ములు వేసుకో వాటర్. ఓకే, 2 వాటర్ డ్రమ్ములు వేసుకున్నాం అనుకో, ఇది పైప్ లాంటిది అనమాట. ఏం చేస్తుందంటే ఈ ప్రారంభ కర్మలో ఉంది కదా, ఈ కర్మను కూడా తీసుకెళ్ళి నీ సంచిత కర్మలో కలిపేస్తుంటది. అంటే నువ్వు అనుభవించిందే మళ్ళీ అనుభవించాలి నెక్స్ట్ జన్మలో కూడా. ఓకే ఓకే, అర్థమైందా? ఇది అందరూ మర్చిపోయే విషయం, ఎవరు చెప్పరు నీకు. ఈ విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. అది మర్చిపోతే అంతవరకు ఆగామి కర్మను యాక్టివేట్ చేయకపోతే చాలా మంచిగా ఉంటుంది. ఆగామి కర్మను యాక్టివేట్ చేసావంటే ఈ ప్రారంభ కర్మ తెచ్చుకున్న 10% మళ్ళీ అక్కడ కూడా చేరి ఆ 10% కూడా మళ్ళీ వచ్చే జన్మ కూడా ఇదే అనుభవించాల్సి వస్తుంది. ఇది సైకిల్ అన్నమాట. సేమ్ ఇదే జన్మ ఇలాగే ఉంటుంది ఇంకో జన్మ కూడా. విజయ మేడం చెప్పండి. సార్ డబ్బులు పట్టుకెళ్ళిపోయి మళ్ళీ తీసుకున్న వాళ్ళే గొడవ పడుతున్నారు సార్. ఇప్పుడు ఆ కర్మ ఎవరిలోకి వెళ్తుంది? మీరు మర్చిపోతే నా కర్మ పోయిందని వదిలేస్తే, మర్చిపోతే మీరు సుఖంగా ఉండగలరు. మీరు పోయితే పోయింది, దేనికో అయిపోయిందని ముందుకు వెళ్ళిపోతే వేరేగా ఉంటుంది. లేదు అని వాళ్ళతో ఇంకా గొడవలు పడుతూ పాకలాడుతుంటే మీరు ఇదే మళ్ళీ ఇంకోసారి ఇంకో జన్మలో కూడా ఇదే అనిపించాల్సి వస్తుంది. సార్ లేదా అడిగితే ఈ గొడవ జన్మ ఆడారు సార్. సార్ ఒక్క నిమిషం, అడిగితే గొడవ ఆడారు సార్, ఇంక వదిలేసాం సార్, పోతే పోనీ అని. సేమ్ మీరు చెప్పినట్టే. ఏం చేయలేరు. వాళ్ళు కర్మ పెట్టుకున్నారు. ఇప్పుడు డబ్బులు 10 ఒక రూపాయి తీసుకున్నారు, ₹1 చెప్తారు. ₹1 తీసుకున్న వాళ్ళు వచ్చే జన్మలో మీకు ₹1,00,00,000 కట్టాలి. ఏమో కానీ సార్, తలసని మానసిక వ్యాధి పడుతున్నాను సార్ నేను. డబ్బులు పట్టుకెళ్ళిపోయారు, అడిగితే మళ్ళీ మీదకి వస్తున్నారు గొడవలకి. ఇంకా కాంగ్ ఉండిపోయాం. ఎంకంటే సపోర్ట్ లేదు, మా శ్రీవారి సపోర్ట్ లేదు, వదిలేసాను ఇంకా డబ్బులు. అది సార్. ఇంకేం డౌట్స్ ఉన్నాయండి? లేదంటే ఇంకా కర్మ సిద్ధాంతం నేను వెళ్ళను, ఇంకా అది చాలా పెద్ద పాఠమే. సార్ చార్ట్ ఉంది, అదే డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను, చార్ట్ పరిశీలన చేస్తారా? మేడం అది నేను మేడం క్రాస్ చేస్తాను, అది సెపరేట్. మీరు పరిశీలించుకోండి మేడం. అది కాదు సార్, వేరే వాళ్ళది. ఇంకా సబ్జెక్ట్ చెప్పలేదు కదా.